31/12/2023 నుంచి నిన్నటి వరకు తనిఖీ చేయడం జరిగింది. 24 గ్రామ పంచాయతీలకు గాను 872 ఉపాధి పనులు జరిగినట్టు రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో 3,84,98,394 రూపాయలు వేజ్ అమౌంట్, 1,81,21,946 రూపాయలు మెటీరియల్ అమౌంట్, టోటల్గా 5,66,02,044 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దీనికి గాను రికార్డులు ఒక 4 గ్రామ పంచాయతీలలో నాటిన రికార్డు ఉంది. అది గ్రామాల వారీగా చదివి వినిపిస్తాము. పన్నెండవ విడత సామాజిక తనిఖీలో ఏవైతే రికవరీలు వచ్చినాయో ఆ అంశాలను మేడం గారు ఒక 10 minutesలో చదివి వినిపిస్తూ అంటున్నారు. ఫస్ట్ మొదటగా పంచాయత్ సెక్రటరీ, టెక్నికల్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉండగలరు. బండమీదిగూడెం, ఉట్కూర్, బెక్కకొండారం, బండమీదిగూడెం మరియు ఉట్కూరు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి వ్యక్తులందరూ కూడా వాళ్ళకి ఫోన్ చేసి రెడీ ఉండమని చెప్పాలి. 603 రూపాయలు. మెటీరియల్ వచ్చేసి 7,68,040 రూపాయలు. మొత్తం 29,85,643 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటిలో 4 ఉన్నాయి సార్. ఎందుకు మా రిజిస్టర్స్ ఎందుకు 7 రిజిస్టర్స్ ఐడియా ఉన్నాయి సార్. అంటే ఐడి ఒకటే ఐడియా ఉంది. 7 రిజిస్టర్స్ ఉన్నాయి సార్. ఎంట్రీ చేసాం సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ ఫైల్ నందు 14 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే పెడుతున్నారు, మిగతావి పెట్టట్లేదు. చెప్పండి చేస్తారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 15 సార్. ఎంబీ నందు రైతుల కూలీల సంతకాలు పెట్టించడం లేదు. ఎందుకు పెట్టలేదు? అప్పుడు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇక ముందు పెట్టిస్తారు కానీ అప్పుడు ఎందుకు పెట్టించలేదు? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 16 సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. చెప్పండి. ఈ ఏపీఓ టీఓ సార్ అంటే లేడు. ఏపీఓ టీఏఈసీ ఎన్ని పెట్టాయి మీరు? ఈయన చెప్పేది పాతయ్యగా చెప్పేది రాగాసే ఎందుకు పెట్టలేదు? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 సార్. ఈసీ గారు పూర్తి స్థాయిలో చెక్ మెజర్ చేయడం లేదు. మెటీరియల్ చేస్తుందా? మెటీరియల్ చేసి వేదిక అసలు చేయకుండా 25% చేస్తుంది. బట్ 25% చూసిందా? కనీసం 25% లేకుండా అక్కడ కనిపిస్తుంది. అక్కడక్కడ కనబడుతుంది సార్. కానీ 12-13 కారాలు ఉంటేనే కదా చెప్పండి, అవి రాయట్లేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 18 సార్. ఎంబీ నందు 12-13 కాలాలు రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్. సర్వైవల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. ఎంత ఉంది? జస్ట్ ప్లాంటేషన్ పెట్టిన విషయాలు ఉన్నాయి అక్కడ ఇంట్లో కొన్ని ఉన్నాయి సార్. అంటే ఎంత వరకు అంటే ఈ మొక్కలు మేము పెట్టిన రాసిందా అంతవరకు రాసిందా అసలు అది కూడా లేదా? అంటే సార్ పెట్టిన ప్లాన్కి ఎంత అవుతుందో జరిగిన రాస్తున్నాం. కంటిన్యూషన్లో 100% రాసేస్తున్నాను. తగ్గినది రాయట్లేదు. ట్యాంకర్ పేమెంట్స్ సర్వే రిజిస్టర్కి డిఫరెంట్ ఉంది. 100% ఉన్నాయండి. మామూలు మెకానికల్ రాస్తుంది కానీ ఫీల్డ్ మీద చూడలేదు. అది ఎప్పుడు ఏ డేట్ వరకు అప్డేషన్ ఉన్నది? అప్ టు డేట్ ఈ రోజు వరకు అప్డేట్ అట్లే ఉందా? కరెక్ట్. సంథింగ్ బెటర్ దెన్ అమ్మ మంచిగా చేస్తున్నావు, సంతోషం, బాగానే చేస్తున్నావు. కాకపోతే ఏంటంటే అసలు చేయని వాళ్ళకంటే నువ్వు కొంచెం బెటరే. అయినా కూడా అట్లా రాయాలి మనం. 100% మొత్తానికి మొత్తం బతుకున్నాను. ఒకవేళ నిజంగా బతుకుంటే రాయి, అంతేగాని కింద క్షేత్రస్థాయిలో చూడకుండా నువ్వు ఊరికే 100% బతుకున్నాయని రాయద్దు. బతుకుంటే రాయండి. 100% మొత్తం బతుకుంటే సంతోషం, ఏం కాదు.
ఇష్యూ నెంబర్ 20 సార్, రోజ్గార్ దివాస్ నిర్వహించడం అనేది. ఫ్లెక్సీ చూపించిందా రోజుగా చూపించిందా సెప్టెంబర్ 2023 మొన్న చేయించింది అదే మొన్న లాస్ట్ టైం మీరు చెప్పిన ప్రకారం ఇక్కడ చెప్పినాము నెక్స్ట్ టైం చేస్తారు. ఇష్యూ నెంబర్ 21 సార్. అవును సార్ దాంట్లో బాగానే ఉన్నాయి మొక్కలు చాలా కౌంట్ చేయలేదు సరిగ్గా ఏదో మొత్తం మనుషులు పోలు ఎంత ఉంటుంది రోడ్ పక్క అటు సైడ్ ఉంటుంది అదే ఉంటుంది అవును సార్ అంటే క్యాజువాలిటీ పెట్టిస్తాం సార్. ఏం దాంట్లో బాగానే ఉంది అనిపిస్తుంది. మంచిగా ఉంది సార్, మొత్తం పెద్దగా అయినాయి సార్. సరే ఎన్ని మొక్కలు ఇంకా డిఫరెన్స్ వచ్చినాయి 268 మొక్కలు సార్. లాస్ట్ వాటి మార్చి 2022 వరకు అయిపోయింది. 265 మొక్కలు పెట్టే క్రమంలో ఏంటంటే మీరు గతంలో ఒకసారి చెప్పి అది అనుకున్నా దాంట్లో కోనకార్పస్ మొక్కలు పెట్టిన అనుకుంటా అవును సార్ రైట్ సార్. దాన్ని ఒకవేళ అన్ని ఒకేసారి తీయకుండా క్రమక్రమంగా రీప్లేస్ చేసే దానే ఉంది. మధ్యలో వేరే కూడా కొన్ని పెట్టేస్తున్నాం సార్, అవి పెద్దగా అయితే ఇవి తీసేస్తాం. మీ టైంలో పెట్టిందా అమ్మ అది అవును సార్. మీ టైంలో పెట్టిందా అది ప్లాంటేషన్ కూడా మంచిగా ఉందా మిగతా ప్లాంటేషన్ కూడా నెక్స్ట్ కానీ ఇష్యూ నెంబర్ 26 సార్. 4 అవెన్యూ ప్లాంటేషన్ పనులలో మొత్తం 3061 మొక్కలు పెట్టారు సార్. 2420 మొక్కలు బతుకున్నాయి, మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. 614. పెట్టండి ఇవి కూడా అంటే ఇప్పుడు పెట్టిస్తూనే ఉన్నాయి సార్. నెక్స్ట్ 27 సార్. అవెన్యూ ప్లాంటేషన్లో 1928 మొక్కలు నాటిరు. ఫీల్డ్కి వెళ్ళి చూడగా 1277 మొక్కలు బతుకున్నాయి, 651 మొక్క చనిపోవడం జరిగింది. అంతే లేదు ఎంబీ రికార్డ్ మంత్ వారికి చేయాలి కదా సార్. పేమెంట్ దగ్గర సీఓ దగ్గర అవుతాయి అండ్ నువ్వు పేమెంట్ తీసుకొచ్చి సర్వేపల్ రిజిస్టర్లో మంత్ అక్కడ వారికి అవుతుంది రాయాలా, కదా. ఎంబీ రికార్డ్ రాయాలా? కొద్దిగా ఫొటోస్ పిక్చర్స్ కూడా తనిఖీ బృందానికి చూపిస్తారు. ఫోటోస్ కూడా పిక్చర్స్ కూడా ఆయన ఇప్పుడు ఒక నెల అయితే అనుకుంటున్నారు డేట్ వారిగా అది ఇవ్వాలి. తర్వాత ఫొటోస్ కూడా చూపించాలి. నెక్స్ట్ 29 సార్. క్యాటిల్ షెడ్ను ఇల్లులో నిర్మించుకోవడం జరిగింది సార్. ఒకవేళ క్యాటిల్ షెడ్ మీరు కట్టించిన తప్పేం లేదు. కట్టించినప్పుడు మీరు క్యాటిల్ షెడ్ దాకా కట్టించి మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మీ బాధ్యత ఉంటుంది. అట్లా కట్టించినట్టు మీరు నిరూపించుకోవాలని మీ దగ్గర ఫోటోస్ ఏమి ఉన్నాయా? అందుకే అడుగుతున్నా క్యాటిల్ షెడ్గా నిర్మించినారా క్యాటిల్ షెడ్గా మార్చుకున్నారా? ఆ రెండింటి మధ్య తేడా చాలా ఉంటుంది. నేనప్పుడైతే ఇల్లులానే ఉంటారు. నేను కూడా ఆ విధంగానే కోచింగ్ చేసినాను. ఫొటోస్ అనేది ఇప్పటికి కూడా చెప్తున్నా మీకు నేను క్యాటిల్ షెడ్ లాగా నిర్మించుకుంటే మీ తప్పైతుంది. ఖచ్చితంగా మొత్తానికి మొత్తం మీకు అవుతుంది. మీరు నిర్మించినప్పుడు క్యాటిల్ షెడ్ లాగా నిర్మించి దాన్ని మార్చుకునేటప్పుడు వాడు ఇల్లాగా మార్చుకుంటే వాని తప్పవుతుంది. కట్టడమే ఇల్లా కడితే మాత్రం మీ తప్పవుతుంది. అది ఒకసారి దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏముంటుందని ఫోటోగ్రాఫ్స్ కావాలి నాకు అప్పటి. మార్చుకున్నాం సార్. గ్రామ పంచాయతీ కూడా చెప్పేసి వాళ్ళు ఎవరు చెప్పిండు? గ్రామ సభలో చెప్పేసి నోటీస్ ఇవ్వాలి కదా సార్ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ. ఆయన ఎన్ని రోజుల కింద మార్చుకుని ఇల్లాగా అంటే నివాసం ఉంటున్నారు ఇప్పుడు దాంట్లో. అంటే పత్తి కానీ సామాన్ ఇట్లా స్టోర్ రూమ్ స్టోర్లో అంటే ఎటువంటి మన గ్యాస్ సిలిండర్లు వంట సామాగ్రి ఉన్నాయా లేకపోతే వ్యవసాయ సామాగ్రి లాంటివి ఉన్నాయా? ఓన్లీ వ్యవసాయ సామాన్ వ్యవసాయ సామాగ్రి ఉన్నాయి. స్టోర్లు పెట్టింది ఇల్లా తయారు చేసింది. 2 రూమ్స్ చేసాం సార్. ఇంట్లో గ్రామ పంటలు ఉందా పొలాల దగ్గర ఉందా? ఊర్లోనే అసలు ఊళ్ళో ఏం చేస్తారు మీరు? ఇల్లు వేరే దగ్గర ఉంది సార్. ఇది పాత ఇల్లు ప్లేస్లో. చెప్పండి ఇంకేం చెప్తారా? ఇచ్చుడు క్యాపిటల్ షెడ్డే ఇచ్చాం సార్ వాళ్ళకైతే. వాళ్ళు మార్చుకొని కూడా మనకు మొన్న పోయి చూసినా కూడా మేము గుర్తుపట్టాలి. ఇంకా సంబరం లేకుండా ఏ సంవత్సరం సంబరం? 22 సార్. అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేదు సార్, మేమే చూసుకున్నాం. ఇబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం వల్ల. ఎన్ని ఉన్నాయి ఎటువంటి ఇంకా అంతే సార్. లేవు అవసరం అమ్మ నాకు అవసరం అమ్మ ఒకటేనా? పని ఒత్తిడి అనేది మనకు మనం ఆమోదించదగినటువంటి కారణం కాదండి. పని ఒత్తిడి ఉండొచ్చు, పై వేరే అధికారుల ఒత్తిడి ఉండొచ్చు, లోకల్లో ఒత్తిడి ఉండొచ్చు. కానీ తప్పు జరిగినప్పుడు ఏమన్నా దానికి రీజనబుల్ కారణాలు తప్పించి ఇట్లా పని ఒత్తిడి వల్ల చేయలేము, మేము చూసుకోకపోవడం వల్ల చేయలేదు, అవగాహన లేకపోవడం చేయలేదు అంటే ఇక్కడ నష్టపోయింది ప్రభుత్వం కాబట్టి అవి దాన్ని వ్యాలిడ్ రీజన్గా మనం పరిగణించలేము. అంటే అప్పుడు చాలా మంది వాస్తవమే బాధ అర్థం చేసుకుంటాను నేను ఖచ్చితంగా. కానీ మనకు చట్టం ఏం చెప్తుందంటే మనకు ఒత్తిడి అనేది
ఏమంటుందంటే ప్రభుత్వం ఏమంటుందంటే రూల్స్ ఏమంటాయంటే ఎంత ఒత్తిడి ఉన్నా కూడా మనం చేయాలని చెప్తారు. కరెక్టే, మీరు చెప్పిన బాధ ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కానీ మీకు కూడా పని ఒత్తిడి ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్ అయితే ఉంటాయి, కానీ వాళ్ళు వదిలిపెట్టారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 31 సార్. ప్రకారం చేసినా కూడా పెద్ద సమస్య కాదు కదా. క్యాటిల్ షెడ్ కట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సిమెంట్ వేసుకుంటారు కదా. ఆ సిమెంట్ షాప్ బిల్ ఇస్తారు కదా, బిల్ తీసుకొని వీళ్ళకి ఇస్తే అయిపోతుంది. ఆ చిన్న చిన్న వాటిని కూడా ఇది పెద్ద పెద్ద పని ఏం కాదు, 10 నిమిషాల పని ఇది. కట్టుకుని ఉంటే అరే మీరు బిల్స్ కూడా తీసుకురాను కదా, ఒకసారి బిల్స్ తీసుకొని దానికి ఎలా చేసుకుంటే ఎప్పటికి ఉంటాయి కదా. ఈ చిన్న చిన్న రాసుకునే దీనికోసం మీ అందరూ టైం వేస్ట్ చేసుకోండి. వెళ్ళినాయి జీపే ఇంకా పేమెంట్ కూడా రోడ్ షెడ్ జీపే మీదకి వెళ్ళి జీపే మన ఎన్ఎస్లో చేసిన మొత్తం జీపీకే చేసింది. జీపీ నుంచి చెక్ రాయిస్తున్నాం సార్. అయితే ఇంకా ఎక్కువ కూడా జనరేట్ కాదు సార్, ఓన్లీ యాడ్ అయింది సార్, అది ఎక్కువ కావట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 34 సార్. 2 క్యాటిల్ షెడ్లకు సంబంధించి ఎర్త్ వర్క్ డిపిసి తేడా రావడం జరిగింది సార్. వర్క్ జరగలేదు. డ్రైవింగ్ పడతామా క్యాటిల్ షెడ్స్ సార్, క్యాటిల్ షెడ్ ఎలా వచ్చింది? డిపిసి టాస్క్ అనేది జరగలేదు సార్. అంటే గోడ మధ్యలో వేస్తున్నాం సార్. ఈజీగా మనం కొన్ని ఈజీగా ఈపీసీ ఏంది అంటే టీపీసీ మన బేస్మెంట్ కట్టిన తర్వాత పై మామూలుగా ఒక 2 ఇంచులు వేస్తాం. ఫుల్ ఫామ్ ఏంటి? డ్రాప్ ప్రూఫ్ కోర్స్ సార్. అంటే మాయిచర్ రాకుండా సార్. ఓకే, అర్థమైంది. సార్ మొత్తం వచ్చేసి 17,09,700 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మన ఏం చెప్పలేదు ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పమ్మా, మైక్ ఉందా ఎక్కిస్తుందా చెప్పు. పనులు జరగట్లేవా ఉండే ఏం పనుల్లో? పని మీద కూడా పెద్ద ఊరే కదా. వాచర్లు చేస్తున్నారు కానీ ఆ రోజు రాలేదు. ఇంకో ప్రశ్న ఉన్నాయా? వాచన్ వాడుందా? ఎన్ని వర్క్ అంతకు ముందు రోజైనా తర్వాత రోజైనా సరే, ఆ రోజు పక్కన నిన్న జరిగింది దాని పని. సరే నిన్న సండే, ఓకే తెలియదు. రేపు ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చాం. ఇవ్వాలంటే వచ్చేసి ఏమైనా చెప్తాను. ఇవాళ ఇక్కడికి వచ్చాం కదా. ఎంతమంది అయిపోయిందమ్మా 100 డేస్? 5 మంది అయిపోయింది. ఊళ్ళో ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఆ ఊళ్ళో బాబు? ఫస్ట్ పేజ్ చూడండి, 236 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. 100 డేస్ ఎంతమందికి అయిపోయినాయి? లేబర్ బడ్జెట్ అచీవ్మెంట్ ఎంత అయింది వాళ్ళు? సార్ లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదు సార్. ఎంత రీచ్ అయింది అప్రాక్సిమేట్ చెప్పండి. ఎగ్జాక్ట్ లెక్క చెప్పాల్సిన పని లేదు, మళ్ళీ లెక్క చెప్పాల్సిన పని లేదు. చెప్పండి అప్రాక్సిమేట్ చెప్పండి. ఒక 70%, 80% వరకు అయిందా కనీసం? ఇప్పుడు 3 years కలిసి చూడండి, మీరేమంటారు? సింపుల్ రీజన్ ఏంటంటే 100 డేస్ అయిపోయినాయి సార్ అని చెప్తారు. అమ్మా ఇప్పుడు మీ అంత తెలియకల్లోని కాకపోవచ్చు, కానీ కొంచెం అన్న తెలివి ఉంది. ఎదుటి మరి మీరు చెప్తేనే బ్లఫ్ చేద్దాం మనకి ఏం తెలియదు అనే భావనలో ఉండకూడదు. 250 జాబ్ కార్డ్స్, 236 జాబ్ కార్డుల్లో మీకు 5 జాబ్ కార్డు సంబంధించి 100 డేస్ అయిపోయినాయి. అంతే కదా, మీరే చెప్పింది, నేను చెప్పలేదు. నాకు మీ ఊరు జాబ్ కార్డ్స్ ఎన్నో కూడా నాకు తెలియదు. జాబ్ కార్డ్స్ అనే విషయం ఆయన చెప్పిండు, ఎంతమందికి 100 డేస్ అయిపోయిన విషయం మీరు చెప్పిండు. 236లో ఐటీ చేస్తే 231 జాబ్ కార్డ్స్ ఇంకా అట్నే ఉన్నాయి, 100 డేస్ కాలేదు. ఈరోజు మీకు పని బట్టిన అంటే మీరు చెప్పే కారణం ఏంటంటే నాకు 100 డేస్ అయిపోలేదు. అట్లే చెప్తారు, ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది అట్లా? చెప్పండి టీఏగా చెప్పండి, ఎందుకు పని కావట్లే అక్కడ? నేను అడిగేది రేపటి ముచ్చటంటున్నా. గతంలో మీరు చేసిండు చేయలేరు నేను వదిలేస్తా, పట్టించుకోండి. గతం అయిపోయిన దాని నుంచి నిన్నటి దానికోసం మనం మార్చలేము. ఈరోజు నిన్న మళ్ళీ బ్యాక్ వెళ్ళి నిన్న పని చేయించడం అనేది మనతో కాని పని. కాకపోతే ఒక్కటి మాత్రం చేయొచ్చు కదా, రేపు అయితే పని చేయొచ్చు కదా. రేపు ఎందుకు పని చేయాలంటే ఆమె చెప్పే కారణం ఏంటంటే నాకు 100 డేస్ అయిపోయినాయి సార్ అని చెప్తాను. 100 డేస్ ఎంతమందికి అయిపోయినట్టు 5 అయిపోయినాయి అంటుంది ఆమె చెప్తుంది. దాంట్లో క్వశ్చన్ ఎక్కడ ఉందంటే నెక్స్ట్ కానీ ఇష్యూ నెంబర్ 5 సార్. 11 వర్క్ ఐడీలలో 3,515 మొక్కలు నాటారు సార్. ఫీల్డ్కి వెళ్ళి లెక్కించగా 2,585 మొక్కలు బతుకున్నాయి. మిగతా 1,230 మొక్కలు చనిపోవడం జరిగింది. 5 సార్. మళ్ళీ లోపల రాసినావా?
ఇష్యూ నెంబర్ సరే ఒక్కొక్క విషయం ఏంటంటే మీ పరిధిలో పనిచేస్తుందా, మీ దగ్గర పనిచేస్తుందా, రోజు కనిపిస్తుంది జీపీకి వస్తున్నారు రోజు. మన అవతల ఎందుకు పని చేపెట్టు? రికార్డ్ అప్డేషన్ కాదు, లేబర్ మొబిలైజేషన్. ఫస్ట్ ఉపాధి హామీలా మనకు నడవాలంటే ఫస్ట్ లేబర్ రావాలి, తర్వాత ఈ రికార్డులు, ఈ మెటీరియల్ వర్క్స్, కింటర్ కట్టడాలు, టాయిలెట్స్ కట్టడం అవన్నీ తర్వాత పని. కానీ ఫస్ట్ మేజర్ మన వర్క్ ఏంటిది? లేబర్ వాళ్ళకి పని కల్పించాలి. అవన్నీ చేయలేకపోతున్నాం మనం. అది కేవలం 5 మందికి 100 days అయిపోగొట్టి మొత్తం అయిపోయిందని కూర్చుంటాం. మీరు ఎందుకు మాట చేద్దాము? జాబ్ కార్డ్ అప్డేషన్ ఎందుకు చేయలేకపోయింది? ఏమైనా కారణం ఉందా? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 11 సార్, ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. అన్నట్లే ఉన్నాయి సార్. దీనికి ఏం కారణం చెప్తారు? పే స్లిప్స్ ఇవ్వడానికి కారణం ఏం చెప్తారు? అప్పుడు మీరే ఉంటారు మీకు వాళ్ళు ఏంటి సీఓ. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 సార్, 3 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది కానీ మిగతా రకాల 4 రిజిస్టర్లు పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇంకా నెక్స్ట్ రిజిస్టర్స్ మండల్ మొత్తం అంతే ఉన్నాయి సార్. ఏ ఒక్క రిజిస్టర్ కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ చేయట్లేదు. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఆ రిజిస్టర్ గురించి తెలియదు అంటున్నారు. అసెట్ రిజిస్టర్ మాన్యువల్గా రాయాలనే విషయం తెలియదు అంటున్నారు. ఇష్యూ నెంబర్ 13 సార్, పనులకు సంబంధించి మరి కన్సర్న్ వాళ్ళ వీళ్ళని కూడా పార్టీ చేస్తే అయిపోయింది. ఇక్కడ బాధ్యుల్ని వాళ్ళు తెలియదని చెప్తున్నారు కదా, తెలియదని చెప్పినప్పుడు కన్సర్న్ ఏపీఎన్ కూడా బాధ్యత చేస్తే తెలిసేది. అక్కడ ఇంకా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ దాని దగ్గర ఉంది కదా. ఏమమ్మా తెలియదు అంటుంది వాళ్ళు. తెలియదా నీకు 7 రిజిస్టర్స్ ఏముంటాయి అనేది? ఏముంటాయి? ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? లాస్ట్ ఆడిట్. మరి లాస్ట్ ఆడిట్ అప్పుడు తెలిసిన విషయాన్ని పెద్ద పని కాదు కదా, రాకెట్ సైన్స్ ఏం కాదు కదా, ఒక్క 2 రోజులు కూర్చుంటే అయిపోతుంది. అయినా కూడా మీకు పని ఒత్తిడి ఉంది, అది అర్థం చేసుకుంటా. కాకపోతే అప్పుడు మీరు చేయలేకపోయినా కూడా ఇప్పుడు మీకు ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చింది కదా. చిన్న గ్రామాలకు ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామాల్లో అయితే నేను పెద్ద అడగను. మీకు ఫీల్డ్ అసిస్టెంట్ ఉంది కదా, మరి ఆమెతో చేపిస్తే ఏమైంది సార్? వీళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి దాంట్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి అనేది అంటే 7 రిజిస్టర్స్ మేమే చేయాలన్నట్టు చెప్తారు సార్. వీళ్ళ ఆఫీస్లో కూడా మా మీద బాధ్యత, మీరే రిజిస్టర్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి సంబంధం లేదని చెప్తారు సార్. రిజిస్టర్ అట్లా అనుకుంటున్నారా? అదే ఉందా అంటే ఒకటి ఉంటుంది. ఏమంటారంటే ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ ఉన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మండల్లో ఉంది కదా, మండల్లో ఉంది కదా, మండల్లో ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎంపీడీఓని అడుగుతారు కదా. మన మండల ఆఫీస్కి ఇష్యూ వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే పూర్తి దానికి ఎంపీడీఓ అర్థం కాదు. ఎంపీడీఓ కింద ఏపీఓ ఉంటారు, ఎంపీఓ ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏ వింగ్ ఆ వింగ్ చేస్తారు. అదేవిధంగా జాబ్ కార్డ్స్ కానీ 7 రిజిస్టర్స్ కానీ అన్ని పంచాయత్ సెక్రటరీ బాధ్యులు అన్నమాట. మాత్రాన కేవలం పంచాయత్ సెక్రటరీ కోసం అన్ని రాష్ట్రానికి కాదు. పంచాయత్ సెక్రటరీకి సంబంధించిన బిల్ కలెక్టరు గ్రామ పంచాయత్ సంబంధించిన విషయాలు చూస్తాడు. పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఉపాధి హామీ అసిస్టెంట్, ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీకి సంబంధించిన విషయాలు చూస్తాడు. ఓవరాల్గా ఆ వ్యవస్థ మొత్తాన్ని పంచాయత్ సెక్రటరీ నడుపుతాడు. ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోయినా, బిల్ కలెక్టర్ లేకపోయినా పంచాయత్ సెక్రటరీ ఒకటే తప్పదు. అప్పుడు ఆయన ఒక్కటి చేసుకోవాల్సిందే. కానీ ఉన్నప్పుడు మాత్రం చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలి మీరే. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 సార్, పనులు జరుగుతున్న ఫొటోస్ 9 వర్కులకు మాత్రం చూపించారు, మిగతా వర్కులకు చూపించలేదు సార్. అన్నిట్లే ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 14 సార్, వర్క్ ఫైల్ చేస్తున్నాం కదా, ఈ పంచాయత్ పోటీ కొడుతున్నాం కదా, కొట్టలేదా? కొడుతున్నదా? మీరు ఏదైనా కూడా వర్క్ చేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తే మనకు సగం పనులు అయిపోతుంది. ఈ పంచాయతీలో కొడుతున్నా దానిలో ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇది అర్థం పెడితే అయిపోయింది. లేకపోతే అదే చూసుకుంటే ఇక్కడ రాసుకున్నా ఏం కాదు. మీకు ఓపుకుండి నువ్వు మంచం అయితేనేమో అది మొత్తం ఫోన్లో చూసుకుంటా నువ్వు ఆల్రెడీ మీ కంప్యూటర్ ఆపరేట్ కొడతారు. అది మొత్తం తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని కూర్చొని రాస్తే ఒక గంట కూర్చుంటే అయిపోతుంది. నెలకు 1 గంట కూర్చుంటే అయిపోతుంది. లేదు నీ మంచోని కాదు, నాకు అసలు తీరిక లేదనుకుంటే కనీసం ఆ ప్రింట్అవుట్ తీసుకొచ్చని పెట్టాలి. ఇది పెద్ద పని. ఇది దానికి 1000 రూపాయలు ఫైన్ వేసుకోవడం అవసరం ఇక్కడ? 100% చూపించినట్టుగా ఉండదు. మీ ఇష్టం అది. ఎందుకంటే అది పెద్ద ఆలోచన కాదు. ఇంకో విషయం ఏంటంటే మీరు పెద్ద ఇప్పుడు ఏంది గ్రేడ్ 1 సెక్రటరీ అలాగా ఏజ్డ్ పర్సన్ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు కాదు. అందరూ యంగ్ వచ్చిన వాళ్ళు. మీరు అందరూ కూడా బీటెక్, ఎంబీఏ అట్లా చదువుకొని వచ్చింది కదా. మళ్ళీ మీరు పెద్ద ఏజ్డ్ పర్సన్ చేసినట్టు చేస్తే ఇదే ఉంటుంది. కట్టుకోండి ఫైన్ అంతా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 సార్, రోజుగారు దివాస్ నిర్వహించడం లేదు. తెచ్చిందా ఫ్లెక్సీ? ఇప్పుడు మీరు మంత్ పెట్టినారా? ప్రతి నెల పెట్టాలి పైన.
సరే గతంలో పెట్టకపోయిండు దానికి సంబంధించి ఫైన్ కట్టుకోండి, కానీ ఇక మీద మాత్రం పెట్టుకోవద్దు. అటువంటి ఖచ్చితంగా ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాల్సిందే రోజువారీ దివస్ అని. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 21 సార్, సిటిజన్ చాటు ఎందుకు మిస్ అవుతాయి? ప్రింట్ తీసేది మీరే కదా, ప్రింట్ తీసుకొని దాని మీద ఒక ఎస్ఆర్ సంతకం పెడితే అయిపోయేది కదా. మీరు సంతకం పెట్టి ఎంపీడీ సార్తో ఒక సంతకం సార్ ఒక సంతకం పెట్టిస్తే పని అయిపోయింది. ఇప్పుడు ఇంతమందికి షోకాజ్ నోటీసులు మీకు ఫైన్ ఏంటి అవసరం? ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళకుండా ఎస్టిమేషన్ అదే వచ్చింది, అందుకే సంతకాలు పెట్టలేదు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, రైతు వారి అంగీకార పత్రాలు ఇవ్వలేదు. నేషనల్ డెవలప్మెంట్ వర్క్స్ ఇక్కడ మండలి జరిగినాయా? జరిగినాయి సార్. చూసిందా వర్క్? ఎందుకంటే మొత్తం నాకు తెలిసి అంత కేరళ పచ్చడివాడు సార్ అది ఏంటంటే సార్ స్కూల్కి మనకు దాంట్లోనే రోడ్డు ఉంటుంది సార్, ఆ రోడ్డు ఉండడం వల్ల కొంచెం కొట్టుకోపోతుంది సార్. అయితే ఒక విషయం బాబు, ఏం పేరు అన్నావు? సయజ్జా అన్న. దానికి ఒకటే ఆన్సర్ చెప్పవద్దు మనం. ఇప్పుడు ఏమైందంటే నువ్వు మంచిగానే చేసినావు, నువ్వు ఏదో తప్పు చేసినా బాధపడదు. నీకు మొత్తం 300 మొక్కలు పెట్టినావు నువ్వు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం నీకు 80% మొక్కలు బతకాలి, మిగతా మొక్కలు అంటే చంపవని కాదు. ఒకవేళ పొరపాటున కానీ ప్రకృతి విపత్తుల వల్ల కానీ నీళ్ళ దగ్గర చనిపోయినా కూడా దానికి పెద్ద మళ్ళీ నువ్వు పెట్టిస్తావు. ఇప్పుడు ఎట్లా పెట్టిస్తావు వాటిని? వాచన వాడు అయిపోయింది కదా, ఎట్లా పెట్టిస్తావు? జీపీ వర్కర్తో పెట్టిస్తావు. నెక్స్ట్ వచ్చిన ఐటోలో ఏం రాస్తారు చెప్పిన జీపీ వర్కర్లతో పెట్టించిండు, జీపీ వర్కర్లకు వాళ్ళకి పేమెంట్ చేయకుండా రాసినది మళ్ళీ ఒక అలగేసినది. ఇప్పుడు ఒకవేళ మొక్కలు విలేజ్ పార్క్ కాబట్టి మొక్కలు ఆల్రెడీ నీకు 85% మొక్కలు బతుకున్నట్లయితే దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా ఆ మిగతా మొక్కలు ఉన్నాయిగా అవి చనిపోకుండా కాపాడుకో, సరిపోతుంది. అంతే తప్పించి ఈ 71 మొక్కలు చనిపోయినాయి కదా అని దాని జోలికి పోవద్దు. ఇప్పుడు పేమెంట్ మొక్కలు పెట్టిస్తావు, మొక్కలు పెట్టించిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా. పేమెంట్ చేయకపోతే అల్లుకోరు కదా. మరి ఎక్కడ పేమెంట్ చేస్తావు? ఏదో దాంట్లో పెట్టి పేమెంట్ చేస్తావు, దానికి మళ్ళీ ఆడిట్ వస్తుంది. ఈ డబ్బులు ఎట్లా పెట్టినా మళ్ళీ అంటారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 26 సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో 1265 మొక్కలు. ఫస్ట్ రాగాల్సిన అయితే కమ్యూనిటీ కింద వేసింది సార్. ఇప్పుడు కొత్తగా అయితే ఇంటర్నల్ రోడ్స్ కిందనే వేసినాం సార్. అది కమ్యూనిటీ పడదు. నేను ఆడికి అడిగిన కాదు, మీరు ఒక విషయం ఆడిట్ చేసే వాళ్ళము వాళ్ళు నాడడం కాదు, మనకు ఐడియా ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన రూల్ ప్రకారం మనం రాయడం తప్పించి వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు మంచిగా అన్ని నెంబర్ 1 చేసినా చెప్తారు. నన్ను అడిగినా నేను చెప్తా. నన్ను ఇన్స్పెక్షన్ చేసినప్పుడు నీకు తెలిసి నువ్వు చేయాలి తప్పించి నన్ను అడిగితే నేను సూపర్ చేసినా చెప్తాను. ఇంటర్నల్ రోడ్స్ కమ్యూనిటీ అని చెప్పారు సార్. నేను స్టార్టింగ్ ఎంత నష్టమైంది? చాలా నష్టమైంది. అదే పేమెంట్ ఏంటంటే ఆ బేసిక్గా నష్టమైంది. ఆ రోజు కమ్యూనిటీ కింద ఫిట్టింగ్ సైజు 18 రూపాయలు వస్తా, 5 రూపాయలు తక్కువ వస్తుంది. దీంట్లో అయితేనో మీరు రెవెన్యూ రోడ్డు పక్కన ఎస్టిమేషన్ 80 రూపాయలు వస్తుంది. 18కు 80కి ఎంతైనా ఉంది. అప్పుడు ఆ బేసిక్గా నష్టపోయిండు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీకు కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద వేసినట్టు వాచన్ వరకు తక్కువ వస్తుంది, అమౌంట్ తక్కువ వస్తుంది. ఫెన్సింగ్ లేకపోవడం వల్ల మొత్తం పోయినాయి. కమ్యూనిటీ అనే చెప్పారు సార్ మాకు, అందుకనే ఇంటర్నల్ రోడ్స్కి కమ్యూనిటీ కింద ఎందుకు గైడ్ చేయలేము ఆయన? అతను చెప్పేసి మా సైడ్ రాగా సైడ్ అప్పుడు పెన్షన్ చేస్తాడు దాని కమ్యూనిటీ. నెక్స్ట్ 29 సార్, ఇష్యూ కమ్యూనిటీ ప్లాంటేషన్లో 250. చెప్పమ్మా, నువ్వే రాసినావు, ఎవరైనా రాసినావు? వాళ్ళ పాత్ర ఉందా? నువ్వు ఒకదే రాసినావు అంటున్నావు, నువ్వు ఒకదాన్ని రాసుకుంటావు. ఇంకెవరైనా చెప్పిందా మీకు రాయమని? లేకపోతే తెలియక రాసేసాను. ఫీల్డ్లో ఎందుకు ఇట్లా ఈ పనులు చేయాల్సిన అవసరం నీకే వచ్చింది? మళ్ళీ ఇంకా ఏదో చేసిన పని గొప్ప పని అంటూ నేనే చేసిన ఒప్పుకుంటే మీరు లేరు అసలు. అప్పుడు ఉద్యోగం లేరు మీరు అసలు. ఎప్పుడు రాసినది? ఎప్పుడు రాసింది? మొన్న రీసెంట్ వీళ్ళు వచ్చిన తర్వాత నా రివ్యూ రాసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం తీసుకొచ్చి ఇచ్చారు. ఎవరు చెప్పింది మీకు ఐడియా? భయపడక, ఏం కావాలి. ఎవరేమన్నా పోయిన తర్వాత ఏమంటారు అనుకున్నా, ఎవరేమన్నారు నేను నాకు తెలియక రాసిన. తెలియదు. కానీ ఈ ఐడియా నీకు సొంతంగా పుట్టదు, నీకు సొంతంగా రాదు ఈ ఐడియా. నీకు ఎవరు చెప్పిందని ఈ ఐడియా? నీకు చెప్పిందమ్మా? మీ పరిచయంలో ఏం వచ్చింది? మాస్టర్ నిర్వహణ లేదు సార్. మళ్ళీ ఫస్ట్ నిర్వహణ కరెక్ట్, కానీ దీని మీద ఇంకా సంతకాలు కూడా వచ్చినాయి కదా. అందుకే బాధ్యత. ఏపీఓ గారు కంప్యూటర్ ఆపరేటర్ ఎవరు ఉందా? ఈ సంతకం చూడండి సార్. ఆ సంతకం అడగండి. ఆ సంతకం మీదేనా అమ్మా? ఏపీ గారిది సార్. ఓకే, అయిపోయింది. సరే, ఆమె అంటే ఇల్లిటరేట్ అంటే ఫీల్డ్ అసిస్టెంట్. ఎంత చదువుకున్నావు అమ్మా? ఎంత చదువుకున్నావు?
ఇంటర్ వరకు చదువుకుంది కాబట్టి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఆమె పొరపాటు చేసింది. అయినా కూడా ఒప్పుకుంటుంది ఆమె, నేనే పొరపాటు చేసిన ఒప్పుకుంటుంది. సరే మనం ఎట్ట పెడతాం, మీరు ఎట్ట పెడతారండి? మీరు ఎట్ట పెడతారు? మిస్ప్లేస్ అయితే మిస్ప్లేస్ కంపల్సరీ అవుతాయి, పోవడం వల్ల తప్పేం లేదు. ధైర్యంగా నా పని చేసినాం మేము, ఇది పోయింది అని చెప్తే ఏం కాకపోవు. మహా అయితే ఒక 4 తిట్లు ఇట్టోళ్ళు ఒక 1000 రూపాయలు ఫైన్తో పోయేది అది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది వాళ్ళు ఏం రాసుకొచ్చింది, మీరు ఫేక్ దీనేమన్నా ఫేక్ మాస్టర్ తయారు చేసుకొచ్చింది రాసింది. ఈ ఫేక్ మాస్టర్ తయారు చేసుకొస్తే దీని శిక్ష వేరే ఉంటుంది. ఏమన్నా కాగితం గుర్తుంచుకోండి. ఆమెను అనలేము మనం, ఎందుకంటే ఆమె ఫీల్డ్ అసిస్టెంట్ రేంజ్లో ఉంది కాబట్టి ఆమెను ఎక్కువ ఆమె అయినా కూడా మంచిగా బాధ్యతగా ఒప్పుకుంది, నేను తప్పు చేసిన ఒప్పుకుందాం. ఆమెకు తిరిగే పనిష్మెంట్ ఆమెకు ఉంటుంది. కానీ మీరు చేయొద్దు ఇట్లాంటివి. ఓకే అంటే ఇస్తారా, మాకు ఇస్తా, మీకు ఇంటే ఇష్యూ నెంబర్ ఎంత అది? ఏ రైతులైనా వాళ్ళకు ఉపయోగపడేది కాదు, వాళ్ళ పనిలో మనం పనిచేస్తున్నాం. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 33 సార్. ఈజీఎస్ రికార్డ్స్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు దొరికినాయా? ఇప్పుడు విషయం చెప్పు, దొరికినాయా లేకపోతే చెప్తారు? ఇంకా దొరికినాయి ఇప్పుడు మరి అది చెప్పాలి కదా, దొరికినాయి సార్ అని చెప్తే అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు అలా రాసిన వర్క్ ఐడీలలో ఒకటి ఎంబీ తీసుకొచ్చింది సార్. మొత్తం నాకు ఐడియా ఉంటుందండి. ఏ వర్క్ ఐడి దొరికింది చెప్పండి, ఇంకేం వర్క్ ఐడి నెంబర్ చెప్పండి. 70533 అంటే మీ ఫస్ట్ నీటి తోటేనా? అది నీటి తోటే, మెటీరియల్ ఓకే కాదు. ఓకే, ఇంకా అది 13,000 రూపాయలు. మిగతా చెప్పండి. వెస్టర్న్ డెవలప్మెంట్ దొరికిందా? 708845 వెస్టర్న్ డెవలప్మెంట్ అదొకటి. 70848 ఎవెన్యూ ప్లాంటేషన్ దొరికిందా? ఓకే, అది దొరకలే కదా. నెక్స్ట్ 70902 వెస్టర్న్ డెవలప్మెంట్ యారాల చిన్నలింగారెడ్డి దొరికిందా? ఎక్కడుంది? మాస్టర్స్ ఇవ్వలేదు సార్. పే ఆర్డర్స్ ఇచ్చారు, తీసుకున్నాము. సరే, మీ ప్రకారం మీరు ఇచ్చిన అనుకున్నా కూడా ఒక 13,000 సంబంధించిన రికార్డు ఇచ్చింది. మిగతా 66,000 13,000 పోతే మిగతా రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో అంత రికార్డు ఇవ్వలేదు. అది ఉన్నాయి, ఇప్పుడు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. సీదా ఒప్పుకున్నాను. మళ్ళీ ఇంకా దాన్ని డిస్కస్ అదే నీ ఇష్టం నాకు చెప్పదమ్మా. నీ అడిగిందా అంటే చెప్పు. ఈ 66,000 రికార్డులల్లో 13,000 రికార్డు ఏమంటున్నారు మీరు ఇచ్చినామని చెప్తున్నారు. మిగతా రికార్డు ఏమన్నా ఇవ్వడానికి ఇప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇస్తారా? మీరు ఇవ్వలేరు కదా. నెక్స్ట్ ఏంటంటే టైం వేస్ట్ చేయకూడదు. ఇష్యూ నెంబర్ 34 సార్. పిఆర్ రికార్డ్స్ ఇవ్వలేదు. సార్ ఏమంటే ఇష్యూ ఉంది కదా, ఏముందని చెప్పి రికార్డు ఇవ్వకపోతే ఇబ్బంది ఎవరు పడతారు? పీఓ ఏపీఓ పడతారు. ఆమె ఎందుకు అట్లా చెప్తుందని నాకు అంత మాత్రం అర్థం కాకుండా అర్థమవుతూనే ఉన్నాను. ఎందుకంటే ధైర్యం చెప్తుందంటే నాది కాదు కాదు రూల్ ప్రకారం పోయినప్పుడు రికవరీ ఎవరికి వస్తుంది, వాళ్ళకి వస్తుంది కానీ ధైర్యంతో ఆమె చెప్తుంది. ఇంకా వాళ్ళకి కూడా బాధ్యత చేయడానికి అవకాశం ఉందా? ఇంకా ఏపీ ఒక్కరు రాసింది. దాని తర్వాత మీరు ఒకసారి స్టడీ చేయండి. రికవరీ రాసినాను. పేమెంట్స్ కోసం ఇస్తే కనుక బాధ్యత సార్. నెక్స్ట్ పేమెంట్స్ రన్నింగ్లో ఉంటే ఇవ్వకపోతే బాధ్యత. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 35 సార్. సిఓ గారు పాస్ అవుట్ వేయకుండానే పేమెంట్. ఎంత వర్క్ పడ్డది ఉంటాం మాత్రం నీ వర్క్ పడ్డని అన్ని వచ్చినాయి కూడా ఇప్పుడు ఫైన్ పడ్డది అనుకో, అది మంచిగా ఉంటుందా? మిగతా జీపీలు వచ్చినాయి ఇంకా ఎస్ఆర్పీగా పాస్ అవుట్ అవుతాయి. వరి పంట వేస్తున్నారని చెప్పారు సార్. ఓన్లీ ఏరియాలో మ్యాక్సిమం కూడా వరి బాగానే వేస్తారు. తక్కువ ఉంటాయి కొన్ని వేస్ట్ ల్యాండ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సర్కార్ మన భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, వాళ్ళ సొంత పట్ట భూమి ఫార్మేషన్ రోడ్ లాగా రోడ్ వేసుకున్నారు. దానికి ఇరువైపులా ఈ చెట్లు ఉంటే కనుక వాటికి తొలగించాలి సార్. భూమి అనేది వేస్ట్ ల్యాండ్ కాదు సార్, ఓన్లీ అక్కడక్కడ ఉన్న దానికి మాత్రమే చేశారు. ఫొటోస్ కూడా చూపించలేదు. చెప్పండి. గ్రామస్తులు ఇంకెవరిని అడిగిందా? ఆ ఒక్క రైతు కాకుండా పక్క రైతులు ఏమన్నా నిజంగానే 5 సంవత్సరాల కింద వరకు రైతుని అడిగినాం సార్. డైరెక్ట్ రైతుని అడిగినాం సార్. ఏం పంట వేసినట్టు గత వరి పంట సార్.
టీఏ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, మేమున్నాం. మీరు చెప్పింది నారాయణ నారాయణ రెడ్డి అబ్స్ట్రాక్ట్ ఒకే దగ్గర రాసాం. అంటే ఆయన 1 year బ్యాక్ నుంచి చేస్తాను చెప్పింది. అబ్స్ట్రాక్ట్ ఒకే దగ్గర రాసాము. నారాయణ రెడ్డి ఏమో 5-6 సంవత్సరాల నుంచి అన్నారు. తర్వాత ఇంకొక రైతు వాళ్ళ భార్య కలిశారు, 2 సంవత్సరాల నుంచి వెళ్ళి పంట వేసుకుంటామని చెప్పారు. ఈ 2 సంవత్సరాల వాళ్ళకి సంబంధించింది ఏంటంటే రోడ్డుకి చేశారు. ఇంకా బాయిగడ్డ రోడ్డుకి ఒక బాయిగడ్డ. బాయిగడ్డ నుంచి కూడా మొత్తం చేస్తాం. మీరు ఫోటో చూపించండి, ఎవిడెన్స్ లేదు మీ దగ్గర. రైతులు మాట్లాడింది సార్, వాళ్ళు బాగా పడుతున్నారు. ఎవిడెన్స్ అంటే ఫస్ట్ సెల్ పోయింది సార్, అందులో ఉండే సెల్ మార్చి. రైతు కూడా క్లియర్గా చెప్పారు కదా సార్, అంటే పొలం అంతా కాదు, ఓన్లీ రోడ్డుకు మాత్రమే. తర్వాత పాత బావి గడ్డ ఉంటుంది కదా సార్, ఆ గడ్డ ముచ్చిన చెట్లను తీయడం జరిగిందని చెప్పారు క్లియర్గా వాళ్ళు కూడా. మాకు నచ్చింది సార్ కమతాలు మనకు తెలియదు సార్, ఇట్లా రోడ్డు మధ్య అది ఆలోచిస్తున్నాను. ఇట్లాంటి పనులు ఏమన్నా ఈ శాలిగవరం లాంటి మండలంలో కానీ శాలిగవరం మిగతా కూడా అంటే కొంచెం వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్న మండలాల్లో ఇటువంటి పనులు 99% ఫిజిబుల్ కావు. ఎందుకంటే ఈ పని ఎవరి కోసం పెడతాం? ఇటువంటి పని తరతరాలుగా 10-30 సంవత్సరాల నుంచి తక్కువ ఉంటాయి కదా, తక్కువ ఇలా చెట్లు ఉంటాయి కదా, ఎట్లా నీటి సౌలభ్యం లేకపోతే బంజరు భూమిలా మారిపోతాయి కదా, అటువంటి దగ్గర పెడతాం. మన దగ్గర ఈ మండలంలో ఎక్కడ స్కోప్ ఉందో ఎవరిని అడిగినా చెప్తారు, స్కోప్ లేదస్ మాకు ఇక్కడ. అలా సాగు పక్కన కొంచెం ఆ స్కీమ్ పెట్టింది దానికోసం. వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే బంజరు భూముల అభివృద్ధి పడుతుంది కదా, బంజరు భూముల అభివృద్ధి పడుతుంది. ఆ బంజరు భూములు అనేవి మన దగ్గర ఉంటాయి అసలు ఫస్ట్. అక్కడి నుంచి మీకు అంటే వీళ్ళకంటే వాళ్ళు వేరే గ్రామస్తులు కాబట్టి చూడడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు, మీకైతే ఐడియా ఉంటుంది కదా. అక్కడి నుంచి సోమయ్య దగ్గర తీసుకోవడానికి మీరున్నారా ఆ టైంలో? వీళ్ళు చూసే టైంలో చూపించినావా? అదే చూపించినావా? అదే చూపించడానికి ఇష్టం వచ్చింది, అదే చూపించడానికి తేడా ఎందుకు వచ్చింది? ఏం పెద్ద గ్రామ సభలో అక్కడ చేసిన వర్క్స్ చేసిన ఫార్మర్స్కి అక్కడికి వచ్చింది సార్, వాళ్ళు అక్కడ చెప్పారు సార్, అక్కడ వర్క్ జరిగింది మేడం. ఇంకా ముందుకు ఆ టీఏ మేడం ఆ రోజు వచ్చిన కాంతి చూపించింది అనుకుంటా. నెక్స్ట్ ఇంకా 2-3 రోజులు మేము ముందు చేసాము. ఆ మేడం తెలియదు కాబట్టి ఆ చూపించలేదు, మాది వేరే విషయం వచ్చిందని అక్కడ వాళ్ళకి 963 తేడా వచ్చిందని వేసీకల్స్ చెప్పరు, జరిగిందని చెప్తారు. ముందుకి పని అవును, మరి మీరు చూపించాలి కదా. నేనేం చెప్పినా ముందు కోఆర్డినేషన్తో ఎవరైతే వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు క్లారిటీగా చూపించండి అని చెప్పినాం. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ వస్తాయని మీరు ఫీల్డ్లో మేము 2 days 3 days ఉంటే మీరు 11కి 12కి వస్తారు. మేము వస్తున్నాం అని అంటారు, మా పీరియడ్ కాదని ఒకరు అంటారు, నేను చూసుకోవాలా సార్ అని పంచాయత్ సెక్రటరీ అంటాడు. ఫోర్ 70 మీటర్స్ ఎన్ని కిలోమీటర్లకి? ఇంత మీటర్లకు లెంత్ డిఫరెన్స్ వస్తుంది. 380 కిలోమీటర్లకి కిలోమీటర్కి 167 రూపీసా? ఈసీ మీరు చూడద్దా? మీరు ఈసీగా చెక్ చేయకుండా మీరు చూడద్దా? ఇటువంటి 2-3 వారాలు జరుగుతాయి సార్, 4 వారాలు జరుగుతాయి సార్. ఫస్ట్ అన్ని జరిగినా కూడా ఇప్పుడు ఇది వేజ్ అమౌంటే, బేసికర్స్ పోయిన అమౌంట్ ఇది మీ అశ్రద్ధ వల్ల. సరే, మీ అశ్రద్ధ వల్ల వేరే వాళ్ళు నష్టపోతున్నట్టే అనుకోవచ్చు, మీ అశ్రద్ధ వల్ల మీరే నష్టపోతారు. ఇప్పుడు కేవలం ఆ చిన్న ఆలోచన లేకుండా చేసిన పనికి ఎక్కడి నుంచి ఎక్కడికో చూపించలేక అంత అశ్రద్ధ మీరు ఉంటే ఈ 63,000 రూపాయలు మీ మీద పడుతుంది. వేరే ఆప్షన్ ఉందా? ఇంత ఉన్నా ఆప్షన్ లేదు, రికవర్ చేయాల్సిందే. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఎండింగ్ ఇక్కడ వరకు అనేది ఫీల్డ్ అసిస్టెంట్ కదా సార్, అక్కడ వాళ్ళు ఇన్ఛార్జ్ సార్. అప్పుడు నేను లేను. నువ్వున్నా నిన్నేమనలేమో, నువ్వున్నా నిన్నేమన్నారు, ధైర్యంగా చెప్పు. నువ్వు ఒకవేళ నువ్వున్నా నిన్నేమన్నారు, నువ్వున్నా కూడా దీనికి బాధ్యత టీఏనే. అదే చెప్తున్నా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మీరున్నా మీరు లేకున్నా కూడా బాధ్యురాలు చట్టం ఏం చెప్తుంది? టీఎన్ బాధ్యురాలు చేసింది, టీఏనే బాధ్యురాలు. దాన్ని ఒకవేళ చెక్ మేనేజ్ చేసి ఉంటే ఈసీ బాధ్యులై ఉంటాడు. ఈసీ చెక్ మేనేజ్ చేయలే కాబట్టి టీఏ ఒకటే బాధ్యులు. ఊరికే ఇట్లా పక్కన మీరు చేసుకోవడం మానుకోవాలి. ఏసార్పి గారికి అక్కడ ఉండే వాళ్ళు వేసి వచ్చి చెప్పారు సార్, ఆడ వర్క్ జరిగింది.
38. ఇష్యూ నెంబర్ 38 సార్, క్యాల్కులేషన్ మిస్టేక్. కిరాయి ఇంటగా ఎప్పుడన్నా కిరాయి ఇంట మీ కిరాయిని మీ వాళ్ళకి డబ్బులు కొట్టినప్పుడు అది 1000 రూపాయలు కొట్టే 10,000 కొట్టినా ఎప్పుడన్నా గవర్నమెంట్ డబ్బులు అయితే మీకు అట్లా అనిపిస్తాయి. మీకు 13,000 రూపాయలు మీ క్యాల్కులేషన్ మిస్టేక్ లెక్క తెలియకపోతే క్యాల్కులేటర్ ఉపయోగించుకోవాలి కదా, మనం ఫోన్లో కొట్టుకోవాలి కదా. లోన్కి పోయిన ఎంతమంది వేసీకర్ సార్ రికవర్ చేయడానికి అవకాశం ఉంది వాళ్ళ దగ్గర నుంచి? ఎక్కువ మంది వేసీకర్ సార్ చేద్దాం. అల్టిమేట్ నిజంగా చేయాల్సిందే అది. 11 మంది 66 ఏం తప్పు ఎక్కడ తప్పు నెంబర్ తప్పు ఎందుకమ్మా అట్లా ఎందుకు చేస్తున్నాం? అది సమ్మర్లో సార్ వచ్చేది మస్టర్ దిగిన బాగా వచ్చింది అడవుల్లో అమ్మ ఏపీఓ గారు చెప్పండి ఏంది విషయం? మరి నేను వచ్చేందుకు సపరేట్గా ఎంత చేయాల్సిన పని లేదు. యాజ్గా వాళ్ళు ఇది అయిపోగానే పోయి తీసుకురండి. ఈజీఎస్ క్యాష్ బుక్ పట్టుకురండి. ఈజీఎస్ పాస్బుక్ అని తీసుకురండి. సార్ అప్డేట్ చేయలేదు సార్, మేము అడిగాము పాస్బుక్ కూడా. పాస్బుక్ అప్డేట్ చేయకపోతే బ్యాంక్ పాస్బుక్ ఉంటుంది కదా. బ్యాంక్ పాస్బుక్ ఏ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఇస్తామని చెప్పారు. గవర్నమెంట్ బ్యాంక్లో ఉంది కాబట్టి సార్ ఫోన్ చేసిన మేనేజర్కు మీరు అక్కడ బండ మీద కూడా పోవాల్సిన పని లేదు. అక్కడికి పోయి ఈ లాస్ట్ 2.5 yearsది స్టేట్మెంట్ తీసుకురండి. తీసుకొస్తే ఒకవేళ మీ నిజంగానే గ్రామ పంచాయతీ దానికి నేను చేసేది ఏమి ఉండదు దాంట్లో. ఇష్యూ నెంబర్ 40 సార్, డీసిల్టింగ్ ఆఫ్ నా పేరు రాస్తాం కూడా చెప్పాను సార్. ఆయన నెక్స్ట్ నా అందరూ కాదు కానీ కొన్ని సెక్రటరీ బాధ్యత సర్జరీ కూడా అట్లా మొత్తం ఎంబీలో కూడా రాసింది. కేసు అనేది రాశారు. అదే సార్ నేను చెప్తున్నా కదా సార్, అట్లనే రాస్తాను. అందులో రాయడం కాదు, ఇందులో కూడా రాసింది. అది రీసెంట్లే కదా సార్, అది ఎంబీ రికార్డ్ అందే ఉంది, మన ఓల్డ్ ఉంది. అంటే ఇద్దరు ఉంటారు సార్. అటెండెన్స్ టేకెన్ బై ఒకవేళ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు కూడా ఆయన చెక్ మీరు ఉంటారు. పేమెంట్ ఉంటుంది. ఇద్దరు అయితే ఒక విషయం ఏంటంటే సెక్రటరీ పూర్తిగా నా పేరు రాయొద్దని అని చెప్పి వాళ్ళ పేరు రాస్తారు. వాళ్ళ పేరు వేరే టైంలో కూడా మమ్మల్ని బాధ్యత చేస్తాను. ఏ టైంలో ఇప్పుడు ఇవి ఉన్నా కానీ నన్నే పిలిపించు నువ్వే బాధ్యత. సరే అది మండలి మొత్తం కొంచెం ఒక విషయం ఏంటంటే కొంచెం అవకాశం ఇస్తే మొత్తం చూసుకొని వచ్చేస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు నీకు ఏం చెప్పినట్టు నేను నువ్వు చూసుకోలేదు ఇక్కడ, నేనే చెప్పిన. నేను చెప్పిన దానికి ఒక్కరు చెప్పిన నువ్వు 10 steps ముందుకు వచ్చేస్తున్నావు. నేను చూసినా ఇక్కడ ఒకవేళ నీకు అన్యాయంగా నీకేమేరు వాళ్ళు రాసుకురారు, వాళ్ళు మ్యాక్సిమం రాసుకురారు. కాకపోతే ఎంబుక్లో నీ పేరు ఉంది కాబట్టి వాళ్ళు రాయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఏమైనా రాసుకొచ్చినా కూడా నువ్వు అడగక ముందుగా నీ అడిగినా కదా ఎందుకు దాని ఏంటంత డిస్కషన్ అవసరం లేని దాని గురించి ఏం పెట్టాను. గ్రామ సభలో ఎంబీని చూసినప్పుడు అది పిఏ సార్ మీరు ఎట్లా రాసిందని వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి అడగాలి కదా. కదా. అడిగాను సార్ నేను. వాళ్ళని డిమాండ్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్, కొంతమేరకే తీసుకుంటున్నాం. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. అంటే అప్పుడు మనకు స్టేషన్ కొంచెం ప్రాబ్లం ఉండదు సార్. చేయడం కాదు, ఏం చేస్తాం అంటే ఇప్పుడు సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ విన్నారు కదా, బేసిక్ వస్తుంటే గ్రూప్ ఉండదు. నీకైనా గ్రూప్స్ ఉన్నాయా? అంటే వాట్సాప్ గ్రూప్ ఉన్నాయా? ఉండేమన్నా ఇంతకుముందుకేమో రాగాస్లో ఉన్నాం, స్టేట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసామో మనం చిన్న స్క్రిప్ట్స్ వచ్చేది. ఇప్పుడు 5 ఆర్ట్లో ఒకటే పీడిఎఫ్లో పేజీలు వస్తున్నాయి, ఒక 50-60 పేజీలు వస్తాయి అన్నమాట. ఏం చేస్తారంటే పేమెంట్ వన్స్ పేమెంట్ కానీ నువ్వు ఏం చేస్తామంటే ఆ పీడిఎఫ్ ఇమ్మీడియట్గా పంచాయత్ సెక్రటరీ కానీ పీడిఎఫ్ గారికి కానీ పంపిస్తూ ఆ గ్రామంలో వాళ్ళ దాంట్లో పోస్ట్ చేస్తారు. అట్లీస్ట్ నువ్వు పేపర్ రాకపోయినా ఇదన్నీ ఉంటుంది కనీసం మీద ఏదో ఒకటి చేయాలి, లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. లేకపోతే వేసిగా అసలు డబ్బులు కట్టడానికి గొడవ చేస్తారు అందరూ. వచ్చి కూడా మనం స్టేట్మెంట్ ఇస్తాం సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 సార్, 4 రకాల రిజిస్టర్లు నిర్వహించారు కానీ మిగతా 3 రకాల రిజిస్టర్లు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, వర్క్ జరుగుతున్న డ్యూరింగ్ ఫొటోస్ చూపించారు కానీ మిగతా ఫొటోస్ ఏవి చూపించలేదు సార్. రెంట్ బిల్డింగ్ కాదు కదా, ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా ఫ్లెక్సీ పెట్టడానికి అంటే కూడా మీరు బెటర్ ఆప్షన్ ఏంటంటే వాల్ పెయింటింగ్ చేసుకోవడం బెటర్. సెలెక్షన్ ఇష్యూ నెంబర్ 28 సార్, డ్రైవింగ్ ప్లాట్ఫామ్ను
పంట పొలానికి ముందే ఉంది సార్ ఇది ఇల్లు సార్ ఇల్లు ముందుది తర్వాత అంతా వేసే కాకపోతే ఏంటంటే కనెక్టివిటీ ఇల్లుకు దీనికి కనెక్టివిటీ లేకుండా కొద్దిగా 10 మీటర్ల దూరంలో కట్టిస్తే బాగుంటుంది మెజర్మెంట్ మాత్రం మూడు పెట్టిందా లేదు మూడు పెట్టా సరే ప్రస్తుతానికి అయిపోయింది కానీ నాకు తెలిసి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు మన ఆయుధ లేదు కానీ నెక్స్ట్ ఇయర్ వరకు 4 సైడ్ గోడలు లేకుండా చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 29 సార్. 5 మంది హక్కుదారులు 38 రోజులు పనిచేయగా వీరికి సంతకాలు లేకుండానే 7,017 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ డోర్ డోర్లో హక్కుదారులను పరంగా పనిచేసిన ఏం వర్క్ ఇది రెవెన్యూ ప్లాంటేషన్ విలేజ్ పార్క్ రోడ్ సైడ్ జోన్ ఫ్లోర్ ఆ బేసికస్తో పాటు ఆ గ్రూప్లో ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఏమని చెప్పింది కూడా పంపించిన చెప్పిందా? గ్రామ సభకు ఆధార్ కార్డు కదా మీరు జేపీఎస్ కాదు అది అంతకుముందు అంతకుముందు ఇదేనా బాబు చూసుకోవద్దా? నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 34 సార్. విలేజ్ పార్క్ గుర్తున్న తేడా వచ్చింది కావదా? అక్కడ తీసుకొచ్చారు ఆ ప్లాంట్లో ఇచ్చినటువంటి లేకపోతే అక్కడ ఎక్కడైతే కొన్నారో ఆ మట్టి కొంచెం పీస్ కానీ ఏదన్నా ఒకటి కావాలి కదా సాక్ష్యం 1 వీక్ దాకా కావాలి ఇంకా. ఏంటంటే అక్కడ ఫోటో సార్ మనం ఏం చేయలేదు మనం ఏం చేయలేదు. ఇష్యూ నెంబర్ 26 సార్. 1,480 మొక్కలకు గాను 780 మొక్కలు బతికి 600 లక్షలు వెళ్ళిపోయినాయి. విలేజ్ పార్క్ వస్తే వాచి వాడి ఇవ్వండి. రెగ్యులర్ సెక్రటరీ జేపీఎస్ రెగ్యులర్ సెక్రటరీ మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయమ్మా? మొత్తం గత ఈ ఆడిట్ మొత్తం అన్ని వర్క్ అయితే కలిపి ఎన్ని మొక్కలు పెట్టినారు, దాంట్లో ఎన్ని మొక్కలు చనిపోయినాయి పర్సెంటేజ్ తీసి జైపీఎస్ నాకు ఇవన్నీ కూడా మాకు వస్తుంది. మళ్ళీ టైం వేస్ట్ చేయాలి. మొత్తం తన ఈ పీరియడ్లో ఈ ఆడిట్ పీరియడ్లో ఎన్ని మొక్కలు పెట్టింది, దాంట్లో ఎన్ని మొక్కలు బతుకుతాయి పర్సెంటేజ్ తీసి చెప్పండి. ఏమైందమ్మా అక్కడ? ఓకే మూసీకి దగ్గర ఉంటుంది సార్. మూసీ కాల్పోయింది. మీరు గ్రామ సభలో పిఎస్ గారి వివరణ చెప్పండి. రిప్లేస్మెంట్ చేస్తాను. ఎవరు చెప్పింది? అయితే బార్డర్ ఉంది సార్. చెప్పింది మీరేనా? బార్డర్ ఉంది సార్. ఆ బార్డర్ చుట్టూ పట్టించారు. పెట్టించగలుగుతారు ఇప్పుడు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 30 సార్. నగరపై నిర్వహణ కాకుండా 13 నెలల గెలిపి చూపించారు. ఇష్యూ నెంబర్ 31 సార్. 7 మంది హక్కుదారులు 11 పట్టణాలు కానీ సంతకాలు లేకుండా ఎన్ని ఉన్నాయి ఇటువంటి ఇంకా? 4 నుంచి కిందికి వెళ్ళిపోతుంది సార్. వేరే చెరువులకు పోతుంది పీడచాలు. అయితే అది పెద్దగా వెడల్పు ఎక్కుంటుంది సార్. దాన్ని ఫస్ట్ టైం తీసినప్పుడు సార్ అదిగా అవును సార్. 4 నుంచి కిందికి వెళ్ళిపోతుంది సార్. కాలువ ద్వారా పోతాయి వేరే ఊరి చెరువులకు పోతాయి. అయితే అది ఫస్ట్ టైం తీసినప్పుడు సరిగ్గా తీయలేదు సార్. తిరిగి మళ్ళీ సర్పంచ్ గారు వాళ్ళు చెప్పడం వల్ల అందులోనే చేయించాల్సి ఫస్ట్
అండ్ డెప్త్ ఆఫ్ హ్యాండ్ అలుగు కాదు సార్, అలుగు నీళ్ళు పోతాయి. అలుగు నీళ్ళు ఇంకో చెట్లకు పోతాయి. దీంట్లో మళ్ళీ డిఫెన్స్ ఏం నువ్వు మాట్లాడడానికి ఏం లేదు ఇక్కడ ఆప్షన్ ఆయన చెప్పి చేసిన మళ్ళీ అక్కడ ఆయన వర్షం చదువు సార్ అయిపోయి ఇంకా మళ్ళీ దాంట్లో డిస్కషన్ ఏంటంటే ఆయన ఒప్పుకున్న తర్వాత అంతే కదా ఒప్పుకుండు ఆయనే. అందుకే తీసుకుంది సార్. చెప్పండి ఎక్సెప్ట్ ట్యాంకర్స్ ఆగస్టులో అయితేనేమో మనకు సీలింగ్ ఉంటుంది రాదు మనకు ఎండేస్లో 24 కాదు ఇక్కడ 6 చేసినా వస్తూనే ఉంటుంది కదా మరి ఎందుకు వచ్చింది మనకి క్వాంటిటీ ఉంది కాబట్టి చేసినా చెప్పి January తీసుకున్నాం సార్. అదే ఒక ఇయర్లో 30 ఎండ్ వచ్చినాయి మరి ఏం చేసినా మీరు 9 నెలలు ఒక ఇయర్లో చేసాం సార్. తర్వాత 3 నెలలు చేసాం. దాని సాధారణ ఇయర్లీ కంటిన్యూ అయిందని తెలుసు. ఎంబీ ఇవ్వండి ఒకసారి. ఏప్రిల్ నుంచి మార్చి వరకు మొత్తం ఏప్రిల్ నుంచి నెంబర్ 36 సార్. ఇది ఎక్కడైనా రికార్డ్ లేకుండా పేమెంట్ విజయభాస్కర్ చెప్పండి 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 సార్ మళ్ళీ సార్ సార్ పాస్ ఆర్డర్ వేయకుండా క్యాల్షైడ్ ఫండ్కి సంబంధించి టాస్క్ జరగకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది వాస్తవం ఏంటంటే అది క్యాల్షైడ్ పాత సార్, పాత సార్. ఇది పాత దానిపైనే కట్టారు కానీ వర్క్స్ కూడా ఇప్పుడు లేవు సార్. ఈ టాస్క్ కూడా జరగలేదు సార్. ఏం టాస్క్ జరగలేదు అంతా పాత దానికి ఇచ్చారు సార్. మొత్తం మీకు ఈ దీంట్లో ఎత్తు వరకు లేదు సార్. పాత గోడే ఉంది, దాని మట్టితో కట్టిన గోడ ఉంది. ఆర్ఆర్ కూడా కరెంట్ ఫోటోస్ సార్ అది ఒకటి గోడ ఆర్ఆర్ తీసుకున్న గోడ వెనక భాగం ఉంటుంది. రాసుకోండి చేసారు. అది లాస్టింగ్ ఒకటి వైట్ వాష్ ఒకటి చేయలేదు. కొత్త కట్టిన దానికి అమౌంట్
ఓన్లీ పాత వర్క్ ఏదైతే ఉందో అది మాత్రమే చెప్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 14 సార్, కొన్ని ఫోటోస్ మాత్రమే, కొన్ని పనులకు మాత్రమే ఫోటో చేసి సార్, కొన్ని చూపించలేదు. క్వశ్చన్ నెంబర్ 15 సార్, వర్క్ ఫైల్లో 14 డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 16 సార్, బుక్లలో రైతులు పూర్తి సంతకాలు పెట్టించడం లేదు. క్వశ్చన్ నెంబర్ 17 సార్, రోల్ కార్డ్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. క్వశ్చన్ నెంబర్ 18 సార్, ఈసీ చెక్ మీద పూర్తి స్థాయిలో చేయడం లేదు. క్వశ్చన్ నెంబర్ 19 సార్, 12-11 కాలాలు రాయడం లేదు. క్వశ్చన్ నెంబర్ 20 సార్, సర్వే రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు. ఎప్పటి వరకు అప్డేషన్ ఉంది? అంటే టోటల్ కంప్లీట్ చేస్తున్నాం. అంటే లాస్ట్ ఏ మంత్ వరకు అప్డేషన్ ఉంది? మంత్ వరకు టోటల్ ఈ మంత్ వరకు అయిపోయింది. అయిపోయింది కానీ దేంట్లో పొరపాటు అయింది మరి? అంటే అక్కడ లేని మొక్కలు రాయాలి. నువ్వు ఏంటంటే బతుకున్న మొక్కల వరకు రాసినాము, చనిపోయిన మొక్క ఏంటంటే లెక్క రాయాలి. మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ రాసింది గుర్తుంది కదా, ఎన్ని మొక్కలు బతుకున్నాయి అని రాసుకున్నాను? 800 దాకా రాసుకున్నాను. మొత్తం 12లో 800 బతుకున్నాం రాసుకున్నాం. మిగతా చనిపోయిన లెక్క రాయలేదు. అది కూడా రాయాలి. రాస్తే బెటర్ కాదు. ఇందాక సగం రాస్తున్నావు, 90% రాస్తుంది. ఒక్క లైన్ కాదు, రాసేయండి. క్వశ్చన్ నెంబర్ 21 సార్, రోజుగారు రివర్స్ గురించి. క్వశ్చన్ నెంబర్ 20 సార్, రైతు వారి అంగీకార పత్రాలు తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 20 సార్, క్వశ్చన్ నెంబర్ 22లో గ్రామ సభలో ఏం చెప్పింది? పబ్లిక్ హియరింగ్ వరకు చూపిస్తాం. ఒకవేళ మీకు గ్రామ సభలో చూపిస్తా అని చెప్పినవి ఉన్నాయి కదా, పబ్లిక్ హియరింగ్ వరకు చూపిస్తా అన్నారు కదా, ఎటువంటి చదవండి తెచ్చినారా ఇప్పుడు మరి? దొరకలేవు. మరి అది అడగాలి. అంటే ఆల్రెడీ మీకు అక్కడ అష్యూరెన్స్ ఇచ్చిండు. మీకు ఏమి ఇచ్చిండు? పబ్లిక్ హియరింగ్ వరకు నేను తీసుకొస్తాను. పబ్లిక్ హియరింగ్ వచ్చినాయి కదా, ఇప్పుడు అడగాలి మనం తీసుకొచ్చినా తీసుకురాలేదు. అంటే ఒకసారి మాట తప్పిన వ్యక్తి మళ్ళీ రెండుసార్లు మాట తప్పే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 సార్, మాన్యువల్ ఇన్పుట్ డైరెక్షన్స్ పెట్టలేదు, మెయింటైన్ చేయట్లేదు. క్వశ్చన్ నెంబర్ 24 సార్, ఎస్టిమేషన్లలో సంతకాలు చేయడం లేదు. దానికి ఆన్సర్ పేమెంట్ ఓకే, పేమెంట్ చేసిందో నువ్వే చేస్తున్నావా? నీ పాస్వర్డ్ వర్క్ నుంచి చేసుకోపో అని చెప్పేస్తున్నావా? నేను అడిగిన దానికే చెప్పు, ఒకటే ఆన్సర్. నువ్వే చేస్తున్నావు, నేనే చేస్తున్నావు సార్. లేదు నీ పాస్వర్డ్ వర్క్ చేసి నీ ఇష్టం చేసుకోవడం వదిలేసినావా? టైంలో వర్క్ అడిగిన దానికి సార్ వర్క్ చేసాను. ఏ సార్ ఇచ్చినావా? అది మనకు వర్క్ ఎస్టిమేషన్ చేసుకోవడానికి రోజు కోసం ఆయన ఆగిన అవసరం. అంటే వర్క్ రోజు ఈ చేయలేదు సార్, నేను కూడా పే చేయలేదు. కాకపోతే పేమెంట్ అయ్యి చూస్తారు, ఎస్టిమేషన్ చేస్తారు సార్. సరే ఎవరో ఎంబీ ఉన్నది సార్, అది మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరో రాస్తున్నారు మీరు? రెస్పాన్సిబుల్ ఎవరు రాస్తున్నారు మీరు? అలిగేషన్ ఏం రాస్తున్నారు మీరు? ఫస్ట్ ఎంబీ చేయకుండా డబ్బులు గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నాను అలిగేషన్ రాస్తున్నారు. దానికి రెస్పాన్సిబుల్ ఎంబీ చేసేది ఎవరు? టీఏ చేయాలి. అట్లాంటప్పుడు టీఏ అసలు ఎంబీ చేయకుండా డబ్బులు తీసుకున్నాను మీరే చెప్తున్నారు. అప్పుడు టీఏ ఎట్లా బాధ్యత అవుతుంది? టీఏ బాధ్యత ఎదురు అప్పుడు ఆయన తెలవకుండా జరిగింది కాదు. చెప్పేస్తే ఆయన అట్లా చెప్తుండా, నేనే నాదే పొరపాటు చెప్తుండా. ఒకవేళ ఆయనదే పొరపాటు అయితే వీళ్ళందరూ కాదు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 2 అంశాలు ఉంటాయి. టీఏ ఎంపీ చేస్తేనేమో సిఓ, ఏపీఓ, పీఓ వీళ్ళందరూ సైడ్ అయిపోతారు. మనకి ఏం సంబంధం ఉంటుంది అసలు. ఆయన ఒక్కడికే బాధ్యత అవుతాడు. టీఏ ఎంపీ చేయకపోతేనేమో టీఏ సేఫ్ అవుతాడు, వీళ్ళందరూ ఇరుక్కుంటారు. ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి తప్పించి టీఏ తోటి వాళ్ళని కలపడానికి అవకాశం లేదు. మనకు ఏం చెప్తారు అంటే ఒకవేళ టీఏ గారు కరాఖండిగా ఇది నేను చేయలేదు, నాకు తెలియకుండా పేమెంట్ అయిందని వాళ్ళందరూ సార్. ఒకవేళ ఇప్పుడు నా పొరపాటు వల్ల జరిగిందంటే మాత్రం పీఓ గారు, సిఓ గారు వస్తారు సార్. ఇదంతా మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ ఈసీ వీళ్ళందరూ వస్తారు సార్. ఎందుకంటే రికార్డ్ లేదు, సిఓ గారు పేమెంట్ చేయకూడదు. ఎంబీ రికార్డ్ లేదు అసలు. ఎక్కడ దానికి ఏం జరిగిందని టాస్క్ వర్క్ ఏం లేదు. నీకు తెలిసి జరిగింది అంతా. సార్లు అయితే వర్క్ కంప్లీషన్ కోసం నేమ్ బోర్డు పెండింగ్ ఉండడం వల్ల ఆయన ఎంతలో ఆయన వచ్చింది దాంట్లో చూపుతా నీ అదే దాంట్లో ఇబ్బంది పడతా అంటే మనం ఏం చేస్తాం? ఆయనే చెప్తుండ్రు, మనం చేసేది ఏం లేదు. అక్కడికి పోయినప్పుడు
రైతు కులం ఏంటిది? ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీ అయినప్పుడు ఇవ్వచ్చు, మనకు 5 ఎకరాల లోపు ఉంటే ఇవ్వచ్చు. అవన్నీ తీసుకోవాలి. పని అది ఒకవేళ అటువంటి బిగ్ ఫార్మర్కి ఇచ్చింటే ఇదంతా కూడా తప్పేది తప్పు. అందుకోసమే ల్యాండ్ డెవలప్మెంట్ గురించి అడిగింది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు వీళ్ళు వేస్ట్ ల్యాండ్ చేస్తున్నారు కానీ ఎవరైతే పర్సన్ పేరు మీద ఎస్టిమేషన్ ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే పట్టా బుక్ ఇస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం మీద ఖచ్చితంగా తీసుకోవాలి. నేను అది తీసుకోవట్లేదు. అది మీరే రాయాలి. అంటే నేను రెవెన్యూ సైట్కి అడిగాను, వాళ్ళు అట్లా ఇవ్వడానికి ఇస్తలేరు అన్నమాట. ఈ ఒక్కరికి సంబంధించి మాత్రం ఇవ్వాల్సిందే. ఫ్యామిలీ మొత్తం పిల్లల పేరు మొత్తం కావాల్సిందే మనకు. నెక్స్ట్ 36. నెక్స్ట్ వెళ్ళి బాబు నెంబర్ 36 సార్. చెప్పు. సంతకాలు లేకుండా పేమెంట్ చేయించండి సార్. ఎవరు సంతకాలు? కాదు సార్, సారీ. నెంబర్ 36 సార్. 100 and 199 స్టంప్స్ సార్. ఏంది? 100 to 199 స్టంప్స్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్. వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్లో ఎట్లుంటాయిగా పెద్ద ముద్దులు ఉంటాయిగా. పెద్ద ముద్దులు తీసినాం అప్పుడు ఎట్లా అవి తీసి ఎక్కడ పడేసిన కనపడాయి కాబట్టి ఆనాటి ఫోటోస్ ఏమంతా చూపించామని మీరు చెప్పినారని చూపిస్తాను. ఎప్పుడు చూపిస్తారు? పోయింది కదా, వాట్సాప్లో పంపిన ఫోటోలు అదే పోయి ఉంటుంది. ఇప్పుడు ఉండదు. నెక్స్ట్ పెట్టాను. ఎందుకు తీసుకున్నారు? డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు ఉన్నాయా? వాడేసుకున్నారా? తీసుకున్నారా? ఇంట్లో నిమిషం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నట్టు అంటే ఒకవేళ ఇప్పుడు రాకపోతే ఇంకా సంవత్సరంగా అట్లే ఉంటాయి కదా. నెక్స్ట్ ఎన్నోది? 38. అని ఏం చెప్తారు? అర్థమైందా మీకు ఇప్పుడు? చెప్పు మా మొత్తం చెప్పు. వర్క్ సైడ్ బోర్డ్స్ పెట్టలేదని చెప్పి ఆయన అభియోగం. నేనేం చెప్తున్నానంటే నిజంగానే మేము పెట్టలేము, మేము పెట్టకముందే పేమెంట్ చేసినాము, వాడు పెడతారు అనుకుంటే పేమెంట్ చేసినామని నేను అంటున్నాను. అదే అంటున్నా. మీరు తీసుకొని జీపీ ఆఫీస్లో పెట్టినా అంటున్నారా? జీపీ ఆఫీస్ సైట్లలో ఉన్నాయి సార్, కానీ ఇన్స్టాలేషన్ చేయలేదు. సిఎస్సి చేసి నిలబెట్టాలి కదా సార్. ఎందుకు ఆ ఒక్క పని చేయలేదు సార్ ఆయన. దానికోసం అని చెప్పి పేమెంట్ ఆడినాం సార్. అక్కడ తీయలేదు. గ్రామ పంచాయతీ అకౌంట్లో ఉన్నాయి సార్. అంటే నేమ్స్ కూడా చూపించలేదు సార్. మరి పేమెంట్ ఎవరికి చేస్తుంది? జీపీ అకౌంట్ ఉన్నాయా డబ్బులు దాంట్లో? ఉన్నాయా? 39 ఇష్యూ సార్. బావి పూడికి దిగే పనికి సంబంధించి టాస్క్ 5 HP ఇంజన్ ఆయిల్ వాడినట్టుగా పేమెంట్ చేశారు సార్. కానీ పని ప్రదేశంలో లేదు సార్. అంటే ఫోటో అనేది చూపించలేదు. పని ప్రదేశంలో అంటే కరెంట్ సంబంధించిన మోటార్ ఉంది సార్. అంటే వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడితే కనుక ఫోటో అనేది చూపించాలనుకోవడం జరిగింది. ఫోటో చూపించలేదు సార్. ప్రజావేదికలో చూపిస్తామని చెప్పారు సార్. అది ఇప్పుడు ఎంతవరకు ఒకటే మీటింగ్లో ఒకటి వచ్చింది సార్. అది పాత ఫైల్లో ఉన్నది సార్. అది పాత ఫైల్లో ఉండే వచ్చి దేవులైనా అదే యాక్చువల్గా ఏమైంది సార్ అంటే పేమెంట్ బెనిఫిషియల్ గెయిన్ సార్. కాదు సార్, గ్రామ జీపీ అకౌంట్ తొలిపూడి గ్రామ పంచాయతీ సార్. నెంబర్ 14 సార్. వర్క్ఫైల్లో 40 డాక్యుమెంట్స్ పెట్టారు. ఏ రకాల డాక్యుమెంట్స్ పెట్టలేదు. నెంబర్ 15 సార్. 800 రైతులు సంతకాలు పూర్తిస్థాయిలో పెట్టించండి. ఇంతకుముందు ఇష్యూస్ ఏమో వాచన్ వాడంటే వాడికి మెయింటెనెన్స్ డబ్బులు ఇచ్చే విషయం అయిపోయిన తర్వాత చనిపోయినాయి కాబట్టి వాడికి ఏం మార్గం లేదు కాబట్టి రిప్లేస్మెంట్ చేపిస్తాం. ఇప్పుడు నెల డబ్బులు ఇస్తున్నాక ఎందుకు చనిపోయినాయి మొక్కలు? వాచర్ ఉంటాడు కాబట్టి ఆయన ఏం చేస్తుంది? మేకలు పోతూ ఉంటాయి. పొద్దునకు ఉండాల్సిన పడదు కదా. మేకలు పొద్దున పోతే సాయంత్రం పూటే ఉంటాయి. ఊరు దగ్గర ఉంది. అది కంపల్సరీ ఏం లేవా? ఫెన్సింగ్ పెట్టుకోలేదా? సరే రిప్లేస్మెంట్ చేపిస్తారు కానీ మళ్ళీ చనిపోయి మళ్ళీ మేకలు మళ్ళీ వస్తాయి కదా. ఏం చేస్తారు? దానికి ఆల్టర్నేట్ మార్గం నెంబర్ 20 సార్. విలేజ్ పరిపాలనలో 2175 మొక్కలు నాటినట్టు సార్. 1375 మొక్కలు బతికినాయి సార్. 790 చనిపోయింది. నెంబర్ 27 సార్. కమ్యూనిటీ పరిశ్రమ టీకేపీ పనులు 690 మొక్కలు నాటినట్టు సార్. 300 మొక్కలు బతికినాయి. 310 చనిపోయాయి. టీకేపీ ప్లస్ కమ్యూనిటీ పరిశ్రమ.
బార్డర్లో మళ్ళీ రీప్లేస్ చేస్తాం. మనమే తీసేస్తాం, మనం పెట్టి మనమే తీసేస్తాం. పెట్టండి వాళ్ళు. నెంబర్ 28 సార్ 4 ఎవెన్యూ ప్లాంటేషన్లలో 18 మొక్కలకు గాను 1319 బతికినాయి సార్. 500 చనిపోయింది. నెంబర్ 20 సార్ నెలవారీగా ట్యాంకర్ 28 మొదటిసారి జవాబు. 28లా గ్రామ సభలో ఆయన చెప్పిన విషయం చెప్పండి. నరేందర్ వాచర్ లేకపోవడం వల్ల చనిపోయింది. వాచర్ అయిపోయింది, వాచర్ వాడు అయిపోయిందా? నెంబర్ 29 సార్ ట్యాంకర్ పేమెంట్ నెలవారీగా 12 నెలలకు ఒకసారి చేయండి. నెంబర్ 30 సార్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. అందులో పెట్టి పట్టాడు చిన్నపిల్లలు అయితే ఈ చిన్నపిల్లలు మేకల పేర్లు ఓకే, మేకపిల్లలు చుక్కలు పడుతున్నాయని చెప్పి పడుతున్నాయని చెప్పేసి అందులో పెట్టుకునేది తప్పకుండా అది ఇచ్చిన దానికోసం గోల్డ్ సెంటర్ ఇచ్చింది దానికోసం కదా. సార్ ఇది స్ట్రక్చర్ ప్రకారం ఒకవేళ వీళ్ళు జాలి ఏర్పాటు చేసి కడితే అయిపోతుంది సార్. అదే కదా, ఓన్లీ ఓపెన్ ఎట్లయినా మామూలుగా మనకు క్లోజ్ చేయడానికి ఉంది, గోల్డ్ సెంటర్ క్లోజ్ చేయడానికి ఉంది సార్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం ఇల్లులాగా స్టోర్ రూమ్లా చేసుకున్నారు. మనకేంటంటే ఓపెన్ ఏర్ లాగా జాలి వాడాలి, గాలి పోవడానికి ప్లస్ మనకు డోర్ పెట్టుకోవడానికి. ఉందా? ఇంకేం సామాన్ ఉన్నదంటే చాలా విషయం సార్. ట్రాక్టర్ ఒక సగ భాగంలో ట్రాక్టర్ ఉంది, తర్వాత వేసర్ పనికి సంబంధించిన పనిముట్లు ఉన్నాయి సార్. గాలి కాకుండా మొత్తం వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి ఏదో సమస్య ఉండడం ఆమె కూడా అదే చెప్పింది సార్. అది ఇంకా పెద్ద అది ఎక్స్ట్రా ఎందుకు కానీ మనం అది ఇంకో రాష్ట్రం అట్లా చెప్పొద్దు. ఆ ఐటీ వాళ్ళకి ఏమున్నా ఎంతవరకు ఉన్నది అంతవరకే చెప్పాలి. ఇప్పుడు ఏమైంది, నీ అంతా నువ్వు చెప్పుకొని కూడా రాసుకున్నావు ఇక్కడ. సిఓ ఆశా వర్కర్లు ఎంపీడబ్ల్యూస్ ఉన్నారు కదా మన మండలం మొత్తంలో, మీ మండలంలో వాళ్ళందరూ ఏం చేస్తామంటే పంచాయత్ సెక్రటరీ గట్టి గట్టి పనికి పోరుగా అసలు మీరు టీచర్స్ వరకు మీరు వెళ్ళరు కదా, వెళ్తే అక్కడే అది మినిమం నాలెడ్జ్ అది. ఎందుకంటే భర్తకు భార్యకు ఒకటే జాబ్గా ఉంటుంది. భర్తకు అయిపోతే భార్యకు కూడా అయిపోతుంది. మనకు కొత్త ఏముందంటే భార్యకు అయిపోయింది, భర్త వెనుక వచ్చిందంటే అది ఎట్లా భర్తకు భార్యకు తండ్రికి తల్లికి నలుగురికి కలిపి ఒకటే జాబ్ కార్డు వస్తుంది. 100 days అయిపోయింది అనేది జాబ్ కార్డుకి అయిపోతుంది. వ్యక్తిగతంగా ఒక మనిషికి అయిపో 100 days ఎంత నష్టమైంది? 820 మొక్కలు నాటిన సార్. 439 మొక్కలు బ్రతికినాయి, 420 మొక్కలు చనిపోయినాయి సార్. సార్ స్కూల్లో జంగిల్ బార్లు ఎక్కువ ఎంగిడి ఉందా ఉండే? ఎంగిడి ఉందా? దాన్ని వస్తున్నాయి అంటే మెయింటెనెన్స్ జంగిడి ఉంటుందంటే జీపీ మెయింటెనెన్స్ లేకపోతే వాళ్ళ కంట్రోల్ చేయాలి. ఎవరు మెయింటైన్ చేస్తారు జంగిడి? ప్రైవేట్ వాళ్ళు అందరూ వాళ్ళ స్కూల్లో ఆ సంబంధిత మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి. జీపీ నుంచి నోటీస్ ఇచ్చి ఆ కాపీ అనేది డిస్ట్రిక్ట్ పంపించాలి. ఇదేం చేసి సార్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. కురుడు గారు అయితే పనిచేసామంటే ఇవేంది చెప్పండి. సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. కురుడు గారు అయితే పనిచేసాం, డబ్బులు ఎవరు తెచ్చుకున్నాం చెప్పడం జరిగింది సార్. ఏం పని? సార్ కూలీలు అడిగిండు. కూలీలతో పాటు ఆ గ్రూప్లో వేరే వాళ్ళు ఉన్నారా, వాళ్ళని అడిగిందా? కూలీలు ఎట్లా డబ్బులు పడ్డాయి కాబట్టి వాళ్ళు ఎట్లా మేము చేసినామని చెప్తారు. ఎవరు మేము చేయగా డబ్బులు పడ్డాయని చెప్పారు. వేరే వ్యక్తి వాళ్ళతో కలిసి గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇష్టం చెప్తున్నారు. వాళ్ళు కూడా సంతకాలు ఎందుకు పెట్టా బాబు? సంతకాలు ఎందుకు పెట్టాలి? నరసింహాచారి గారు పెట్టాల్సింది ఎవరు?
డేట్ అనేది అనధికారికంగా పెట్టుకోండి. ఇప్పుడు నేనున్నా కదా, నాకు సంతకాలు పెట్టాలి, నాకు ఏమైనా చేయి నొప్పులు వేస్తే ఒక మనిషిని పెట్టుకొని పెట్టిస్తా, తప్పు చేస్తే నేనే భరిస్తా. సార్ తిరుగుకోవచ్చు సార్ 800 మొక్కలు నాటించారు, కిందికి లెక్కించి 500 మొక్కలు ఉన్నాయి, 800 మొక్కలు చనిపోయింది సార్. వాచింగ్ కూడా అయిపోయింది సార్. వాచింగ్ కూడా అయిపోయిందా? 200 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వాచింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. సార్ నారాయణ సౌదీ నెల తర్వాత తొమ్మిది ఎన్నిసార్లు ఇక్కడ చెప్పుంది సార్. అట్నే 2-3 సార్లు ఇక్కడ నుంచి 25 ట్యాంకర్ తెచ్చిపోయారు. అలా 20 దానికి జంగిల్ బయట అందువల్ల పెట్టిస్తున్నారు కానీ రికగ్నైజ్ అయిపోయిందా అనేది, దగ్గర అయిందా అనేది అయిపోయిందా? మరి అయినా ఎప్పుడైనా కూడా ఇప్పుడు మొక్కలు మీకు చెప్తున్న కారణాన్ని నేను వింటా, కరెక్టే మీకు చెప్తున్నా. వీళ్ళందరూ ఎందుకు పార్టీ చేయలేదు? అక్కడ ఎందుకు పరిశ్రమ బాధ్యులు వీళ్ళు కూడా ఉంటారు కదా. ఏమంటున్నామంటే జీపీ అకౌంట్ డబ్బులు వచ్చినాయి, వచ్చిన తర్వాత ఆ అమౌంట్ అనేది ఇంటర్న్ ఎవరికి బెనిఫిషియల్ అవుతుందో మనకి ఇవ్వని అంటుంది. ఇప్పుడు ఆ సెక్రటరీ చెప్తే అసలు విషయం ఏంటంటే అసలు పని కాలేదు, అసలు పని కాలం ఏదో ఏదో ఒకటి పెయింటింగ్ 100 రూపాయలు అనుకో, ఆ 100 రూపాయలు పని కాలేదు కదా. ఆ ఇష్యూ వేరే దగ్గర రాష్ట్రం నెక్స్ట్ ఉందా? నెక్స్ట్ ఉంటుంది ఆ ఇష్యూ, మీరే ఆ ఇష్యూ నెక్స్ట్ రాసిండు, ఇదేమో ముందు రాసిండు, ఫస్ట్ దాని తర్వాత ఉంటుంది. రాయలే నేను అన్ని రాస్తున్నాను. నెక్స్ట్ తీసి ఇచ్చేయండి. గార్డెన్ లిస్ట్ అయిపోయింది కదా. మీరు నువ్వేం చేస్తున్నావు? 23 ప్రజెంట్ రిజిస్టర్ చూపించిందా? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం రికార్డు చూపించలేదా? ఈ సంవత్సరం చూపిస్తే ఉంటుంది కూడా. బుక్ 10 రూపాయలు, నోట్ బుక్ 10 రూపాయలు, నువ్వు రాయడానికి ఒక అరగంట టైం. దానికి నేను లేను కానీ మాట్లాడుకోదు ఎప్పుడైనా. నేను లేను, పాత ఆయన ఉండు, పక్కన మీరు తోసేస్తా. రీసెంట్గా ఎప్పుడన్నా తీసుకున్నావా స్టేట్మెంట్? రీసెంట్గా ఈ మధ్యలో ఎప్పుడు పడ్డది? ఎంతసేపు తీసుకొస్తావు? అంటే ఏది లేకుండా ఊరికే వచ్చింది తీసుకొస్తా అదే మన వర్క్ ఎవరు వర్క్ తీసుకోండి. ముప్పై సార్ గోడ్షెడ్ సంబంధించి కొత్తగా తేడా రావడం జరిగింది సార్. ఇది కూడా సేమ్ సొల్యూషన్. 39 సార్ ఈ శ్మశాన వాటికలో గ్రావెల్ పోసినట్లు పేమెంట్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశంలో ఆనవాళ్ళు సార్, ఫొటోస్ కూడా చూపించడం జరిగింది. సార్ ఇంకోటి చిన్న సబ్మిషన్ సార్, వర్క్ అనేది ఎప్పుడో జరిగింది, గ్రావెల్ అనేది ఓన్లీ ఇప్పుడు ఎన్ఐసీలో వచ్చే తర్వాత పేమెంట్ చేయడం జరిగింది సార్. సార్ ముందు పేమెంట్ అయిందంటే కొంత తీసినట్టే కదా, మరి ఎట్లా వచ్చింది? ఎంబీ రికార్డ్ ఎట్లా చేసింది? మీరు కదా ఈ పని కోసమే ఫోటో షాప్ ఫోటో స్టూడియో అలా తీసుకొస్తే ఏమైంది? ఎయిర్పోర్ట్ సీట్లు అంతా తీసుకొచ్చి ఫోటోలు ఉంటాయి. స్టమ్స్ ఎక్కడ ఉన్నాయి? స్టమ్స్ ఫోటో చెరువు దగ్గర చెరువు ఇది వేస్తాను కదా. లేటెస్ట్ కావాలి ఇంకా ఫోటోస్ పడుతుంది.
అది 42 సార్. 51 బండ్లకు సంబంధించి ఎర్త్ వర్క్ పనిచేసినట్టుగా మొత్తం 422 రూపాయలు పేమెంట్ చేశారు సార్. దీంట్లో డ్రైన్ ప్లాట్ఫామ్స్, క్యాటిల్ షెడ్, తర్వాత గోడ్ షెడ్ సంబంధించి ఎర్త్ వర్క్ పేమెంట్ చేశారు సార్. పని ప్రదేశంలో పని లేదు. ఇది ఎన్ఐసిలో ఇన్ ప్రోగ్రెస్లో ఉంచడం వరకు పేమెంట్ చేయడం జరిగిందని టీ గారు తెలపడం జరిగింది సార్. నలభై ఇష్యూ సార్. పనులకు సంబంధించి పని ప్రదేశాల్లో ఇన్ని వర్క్ చేసిన సుమారు ఒక 35, 45 చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి? ఇన్ని వర్క్ ఐడీస్ ఇన్ ప్రోగ్రెస్ 51 సార్. 51 వర్క్ ఐడీ సార్. మరి ఆ తర్వాత ఎందుకు పని చేయాలి? కంటిన్యూ ఇప్పటికి కూడా ఇంకా చేసుకుంటా ఉంటుందా? ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు? వాచవాడికి సర్వేలు ఎందుకు ఇవ్వరాదు? అవును, రాయనప్పుడు మీరు ఎట్లా ఇచ్చిండు సార్? పేమెంట్ ఎంత ఇచ్చింది? 22 సార్. రైతు అంగీకార పత్రాలు తీసుకోలేదు సార్, తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 23 సార్. మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 24 సార్. రోజ్గార్ దివస్ సంబంధించి సార్ ప్రజెంట్ చేయడం జరిగింది సార్, ఆర్టిపీ చేయలేదు సార్. 25 సార్. ఎస్టిమేషన్లో టీఐసి ఏపీ దానికంటే తెలియదు. మీకు తెలుసు కదా, మీకు తెలియదని చెప్పండి. అది అట్ట కూడా మీకు తెలుసా? ఆయన చెప్పింది ఆ విషయం మరి మీరు ఆయన అప్పుడే కొత్త ఉద్యోగం వచ్చింది అప్పట్లో మీరు చెప్పాలి కదా. చెప్పిందా నీకు ఏపీ గారు మీటింగ్ పెట్టామని చెప్పిందా? మీట్స్ ఉన్నాయా? సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో 700 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం సార్ పని ప్రదేశంలో లెక్కించగా 172 మొక్కలు బ్రతికున్నాయి. మీద 505 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. వాచన్ వార్డు అదేషన్ కంటే ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్లో వచ్చింది. తీర్మానం చేసిందా? ఎలక్షన్ కూడా మొదలుపెట్టింది. అప్పుడు సార్ చూడండి, ఒకవేళ నో ఇష్యూ, ఒకవేళ నిజంగానే మీరు అక్టోబర్లో పని జరిగింది అప్పుడే పోయిందంటే నో ఇష్యూ. కాకపోతే ఏంటంటే అక్టోబర్ వరకు బతుకున్నటువంటి మొక్కలు అక్టోబర్లో సడన్గా మాయమైతే మాత్రం పెద్ద ఇష్యూ. చెప్పడం కాదు, ఎవిడెన్స్ చిన్న ఆ ఎంబీ ఉంటుందిగా, ఏఈపీఆర్ గారి దగ్గర ఎంబీ ఉంటుంది. ఆ ఏపీఆర్సీస్ తోటి ఎంబీ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయండి. అప్పటిదాకా ఇట్టే ఉంటుంది. నెక్స్ట్ అట్లా అవన్నీ చూడాలి సార్. ఏం చెప్పింది కదా అని చెప్పి రాసుకొస్తే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అక్టోబర్ దాకా బతుకున్న మొక్కలు సడన్గా మొత్తం 700 మొక్కలు 190 మొక్కలు కావడం అనేది కొంచెం ఇష్యూ అది. ఒకవేళ వాళ్ళు సీసీ రోడ్ వాళ్ళు వేసినారు చెప్పిన గట్టిగానే చెప్పండి. మళ్ళీ వద్దు మనకు. అది మైకాడ పెట్టుకోండి, గట్టిగా చెప్పండి. మైక్ పట్టుకోండి. 3 నెలల నుంచి ఆపేసాం సార్. 3 నెలల ముందు వరకు జరిగింది. 3 నెలల ముందు వరకు ఎన్ని మొక్కలు బతుకుండే? అప్పుడు ఎన్ని మొక్కలకి ఇచ్చాం మనం? మొత్తం అన్ని బతికినట్టు ఇచ్చాము మనం. అన్నిటికి ఇచ్చాం సార్. అన్నిటికి 3 నెలల ముందు వరకు అన్నిటికి ఇచ్చాం. గుంతలు తీపించాం సార్ ఆల్రెడీ. ఇప్పుడు రిప్లేస్మెంట్ చేపిస్తాం సార్. గుంతలు ఇప్పుడు రెడీ ఉన్నాయా? గుంతలు రెడీ ఉన్నాయి. ఎన్ని రోజులు చేపిస్తారు? ఈ వారంలో చేపిస్తాం సార్. వాచిన వాడు గుంతలకి క్యాజువల్ రీప్లేస్మెంట్ చెప్పలేదు. ఫీల్డ్ అసిస్టెంట్ ఆ ఆన్సర్ మనం టీఎల్ దగ్గర ఈసీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన ఎడ్యుకేషన్ లెవెల్ ఎంతవరకు ఉంటుంది గుంతనే చెప్తారు. మనం ఇంగ్లీష్ అయితే క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ అని చెప్పాలి. పెట్టండి, గుంతలని చెప్పొద్దు, క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ అని చెప్పాలి. లేకపోతే చనిపోయిన మొక్కల స్థానంలో పెడుతున్నా అని చెప్పాలి. ఓకే సార్. చెప్పండి. 31 అంశం సార్. విలేజ్ పార్క్ పనికి సంబంధించి 3000 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం సార్. ఇది పని ప్రదేశం లెక్కించగా 1223 మొక్కలు నాటినట్లు సార్. పని ప్రదేశం మిగతా 1777 మొక్కలను చనిపోవడం జరిగింది సార్.
11/4/2022 వరకు సంరక్షణ ఛార్జీలు 11/4/2022 వరకు సంవత్సరం వరకు. సార్ అదే అది వాటర్ స్టోరేజ్ సార్. వర్షాకాలంలో రన్నింగ్ ఒక రోజు మొత్తం వర్షం పడదు అనుకోండి సార్, అక్కడ వాటర్ నిలబడుతుంది సార్, దానివల్ల కొన్ని చనిపోతుంది. మరి ఆప్షన్ దానికి ఏమైనా పరిష్కార మార్గం ఏమైనా ఆలోచించారా? డ్రైన్ అవుట్ చేయడం కోసం ఎట్లా నీళ్లు మలపడం కోసం ఏమన్నా, నీళ్ళు ఆగకుండా చేయడం కోసం ఏమన్నా పరిష్కార మార్గం ఆలోచించిందా మీరు? అంటే పక్కకి వెళ్ళడానికి ఏం చేయలేదు ఎట్లా మరి నీళ్ళు ఆగుతూనే ఉంటుంది. ఎంత ఎకరం ప్లేసా? ప్లేస్ ఎంత ఉంది? విస్తీర్ణం ఎంత ఉంది? ఎకరం ఉంది కదా, ఎకరం ప్లేస్లో నీళ్ళు ఆగుతూనే అంటున్నాను మీరు. అంటే ఫ్రంట్ సైడ్ ఏం ఆగదు సార్, ఫ్రంట్ సైడ్ మొక్కలు ఉన్నాయి సార్, బ్యాక్ సైడ్ ఆగే దగ్గర పోయింది సార్. ఆగే దగ్గర చిన్నగా ఏమన్నా పిల్లగాలు లాంటి చేసి బయటికి పంపించడానికి అవకాశం ఏం లేదా? అవకాశం ఉందా? నువ్వు చేయలేక అవకాశం ఉందా అంటే అన్న దానికి ఎవరు ఉన్నారండి? నీళ్ళు మొత్తం నిలబడతాయి సార్. నిలబడితే కరెక్టే. దాని పక్కన ప్లేస్ అవుతుంది, అది పల్లం వంపెట్టు పొలాలు ఉన్నాయా? చిలకలు ఉన్నాయి సార్, హైట్ ఉన్నాయి సార్. వాళ్ళు కట్టేసుకున్నారా? అట్లాంటి ప్లేస్లో పెట్టిన వేస్తే అప్పుడు అయితే మనకి పెట్టారు కానీ మన పోతుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తానని పెట్టకండి. చనిపోయిన మొక్కలకు పెట్టకండి, చనిపోయిన మొక్కలకు పెట్టకండి. మళ్ళీ పెడితే మళ్ళీ చచ్చిపోతాయి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏమన్నా అక్కడ నీళ్ళు ఆగకుండా ఏమైనా మార్గం ఉంటే ఆలోచించండి. చేతిలో ఫీల్డ్ చూస్తే నాకు అర్థమైంది, కానీ ఫీల్డ్ మీరు చెప్పినా నాకు వస్తుంది. ఫీల్డ్ చూడలే కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాంగ్ సైడ్ సెలెక్షన్ మొత్తం మట్టి ఫిల్లింగ్ చేయాలి. సైట్ సెలెక్షన్ పార్క్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన సైట్ సెలెక్షన్ లాంగ్ ఒకసారి అట్లా చేయగలరు. దానివల్ల ఉపయోగం లేదు. ఆ రోజు ల్యాండ్ లేదని మనకు అదే ఇచ్చారు. 32 నిమిషం సార్. 9 మంది హక్కుదారులు 29 రోజులు పనిచేసినట్టుగా రోజువారీ ఆధార్ ఉన్నాయి కానీ ఒకసారి అంటే ఒక్కసారి అవుతుంది. ఇన్నిసార్లు అవుతుందా? సుమారు 29 రోజులు అయింది అట్లా. పీరియడ్ కదా, 1 year వరకు డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఇన్నిసార్లు చూసుకోకపోతే మీరు అటెండ్ ఫైన్. ఏ పీరియడ్ బ్రదర్? నెక్స్ట్ 6వ నెల 2022 ట్యాంకర్ పేమెంట్ సార్ 3 నెలలకు ఒకసారి రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. బేసిక్ నుంచి చేపియాలి. చేపిస్తుంటే కష్టం, సంతోషం. చేపించకపోతే మీ శాల నుంచి జక్షన్ అవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పంచాయత్ సెక్రటరీస్ కానీ ఫీడరేషన్స్ కానీ తెలిసి ఆ విషయం. వన్స్ మన అమౌంట్ నుంచి బేసికర్స్కి అమౌంట్ పోయిన తర్వాత కొంచెం అసాధ్యమైన పని. బేసికర్స్ దగ్గర నుంచి మనం కట్టించగలుగుతామా? మనం దశమితులు కట్టించగలుగుతాం మనం వాళ్ళ దగ్గర? అదే నువ్వు కొత్తగా ఉద్యోగంకి వచ్చినా కాబట్టి తెలిసి తెలియక చెప్పినావు కానీ ఇంకొక నెక్స్ట్ టైం మాత్రం చెప్పగలరు. నువ్వు ఒకవేళ నువ్వు ఒక బేసికర్ దగ్గర పోయి వసూలు చేద్దామనే కార్యక్రమం అయితే తెల్లారు వాడు నిన్ను ఊళ్ళు నిన్నాడు. అందరు దశ ఒకరైతే అక్కడ క్లారిటీ ఉందా? కొట్టిందా నీకు? నువ్వేగా కొట్టింది, మరి అది చెప్తే అయిపోతుంది కదా. ఎట్లా మిస్టేక్ అయినా తెలియదు ఇంకోరిని చెప్పి ఒకవేళ నీ లాగిన్ ఐడి పాస్వర్డ్ తీసుకున్నారు కొడితే 10 కూడా చెప్పాను. ఇది కాదు ఎంత అమౌంట్ బాబు? 1105 రూపాయలు. ఏ అకౌంట్కి వెళ్ళింది? జీపీ అకౌంట్కి వెళ్ళి నెక్స్ట్ 37 నిమిషం సార్. గోషెడ్ పనికి సంబంధించి కొంతలో తేడా రావడం జరిగింది సార్. ఏంటి వచ్చింది తేడా? ఆర్ఆర్ మిషనరీ తర్వాత వెక్ మిషనరీ సార్. అంటే ఒక సైడ్ వాళ్ళనేది వాళ్ళు ఇంకేమన్నా ఉందా చెప్పడానికి? ఒప్పుకుంటుందా? డిస్కషన్ టైం వేస్ట్. అది చెప్పినా ఒప్పుకుంటుంది. అయిపోయింది. 11,000 కొంతలో తేడా సంబంధించింది. ఒకటి డోర్ అనేది నెక్స్ట్ సార్ 39 సార్. గోషెడ్ పనికి సంబంధించి వీళ్ళు అంటే కట్టడమే అది పిల్లర్స్ వేసి కట్టున్నారు సార్. అంటే వాటర్లీ చేసినట్టుగా గుర్తించారు సార్. అంటే పిల్లర్స్తోని గోషెడ్ కట్టున్నారు. తర్వాత ముందు కాంపౌండ్ వాళ్ళతో చుట్టూ అంటే కట్టడం జరిగింది.
ఇల్లు చేసుకున్నాం పిల్లర్స్తో కట్టున్నారు. తర్వాత ఇప్పుడు ఇల్లు ప్రజెంట్ రూమ్ చేసుకున్నారు సార్. రూమ్ గానే పిల్లర్స్తో కట్టుకుంటే తప్పు కాదు, రూమ్ చేస్తే తప్పు. చేసింది సార్. దీర్ఘకాలికంగా ఉన్న ఒక సంవత్సరం ఉండాలి కట్టుకోవచ్చు. మీరు అడిగినప్పుడు చెప్పండి. మీరు ఎందుకు తీసుకోమని తీసుకొని చెప్పు, తీసుకొని చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయండి. తీసుకోండి, ఉండండి మీరు కూడా. ఏం చేద్దాం మరి ఏం చెప్తున్నామంటే 68,000 రూపాయలు పెట్టి నీకు పశువులు ఉండడం కోసం పశువులుగా గొర్రెలు ఉండడం కోసం అని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని సొంత అవసరాల కోసం అని చెప్పి ఇలాగ మార్చాం. ఇప్పుడు ఏంటంటే మా ముందున్నటువంటి మార్గం ఏంటంటే మాకు వేరే మార్గం కూడా ఒకటే మార్గం. ఈ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నాక మీ దగ్గర నుంచి 68,000 రూపాయలు రికవర్ చేయడం ఒకటే మార్గం చెప్పిందండి. దానికి వచ్చి మీరు వచ్చి ఏం చెప్తున్నారంటే సార్ వాళ్ళ తప్పేం లేదు, నేనే చేసినాను చెప్తున్నారు. మంచోండి కాబట్టి 68,000 రూపాయలు ఎవడో ఒకటి కట్టాల్సిందే మాకు. దానికి అండర్టేకింగ్ అట్లా పంచాయత్ సెక్రటరీ గారు రాసియండి. ఎంత టైం వెళ్తారు? ఎన్ని రోజులు చేస్తారు? దానికి సెక్రటరీ గారికి కొంచెం గట్టిగా చెప్పండి. ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పటికీ ఆ స్వామి 3 సార్లు గట్టిగా కావచ్చు, చిన్న మిస్టేక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేదో ఆ 4 ముక్కలు ఏదో ఆ మైక్లో చెప్తే మాకు అర్థమవుతుంది. ఎప్పుడో అయిపోయింది కానీ సుతారికి మాకు కొంత గొడవ కావడం ఏం జరిగింది. ఫస్ట్ గొర్రెల చెడుగా పెట్టుకున్నాం. అలా గొర్రెల ఇల్లు అవి వాడుకుంటే అవతల ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం దీన్ని తాత్కాలికంగా వాడుకుంటున్నాం. ఇప్పుడు ఇల్లు మార్చుకొని అది దాన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు సుతారి కొంచెం డిస్కషన్ కొంచెం గొడవ వల్ల కొంచెం పెండింగ్ పడదు ఆ వర్క్. అది డిస్కషన్ కంప్లీట్ కాగానే ఒక 3 monthsలో కంప్లీట్ అయిపోవచ్చు. ఇల్లు ఓపెన్ కాగానే ఆయనకి వెళ్ళిపోతాం. దీనివల్ల గొర్రెలకి వాడుకుంటాం. ఆ విషయాన్ని మరి టీఏ గిట్లా చెప్పిరా మరి చెప్పిరా వాళ్ళకు వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఫస్ట్ అయితే దాంట్లో పోయినాక జల్లు కొడుతుందని చెప్పేసి ఇతర గొడవడాల్సి వచ్చింది. వాళ్ళకి ఏం చెప్పలేదు, వాళ్ళు వచ్చి చూసినారు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు పోయి వచ్చి చూసిన తర్వాత ఇల్లులా ఉంటుంది మరి అది ఏది క్యాటిల్ షెడ్ లెక్క ఉండాలి కదా. గోడ్ షెడ్డా క్యాటిల్ షెడ్ ఉండాలి కదా మరి నెక్స్ట్. మన మిత్రులందరినీ వస్తారు కాబట్టి నీకు ఫీల్డ్కి పోయి కలగాని రాయవడం, ఫీల్డ్కి పోను కూడా పోవు కదా. నీ ముందుకు వచ్చిన పేపర్లో చూసుకొని పేమెంట్ చేయాలి. నీ ముందుకు వచ్చిన పేపర్లో అది లేనప్పుడు నువ్వు ఎట్లా పేమెంట్ చేసినావు, అదొకటి ఆన్సర్. మెటీరియల్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న టాస్క్లని మళ్ళీ రావాలి, ఇది బుక్ చేస్తారు సార్. రాత ఎంపీ రాస్తామని రాయడం ఉంది. అయితే ఉన్నదానికైతే క్వాంటిటీ చేస్తాం సార్, లేదని మనం బైక్ పెట్టుకోండి. బైక్ వాళ్ళకి పేమెంట్ మాత్రము 300 షీట్ లాగా వేసి ఇప్పుడు 100కి అయింది కదా. 100కి అయితే మీకు ఫిజికల్గా ఎంత ఉంది అక్కడ? అంటే ఇప్పుడు అసలు ఏం చూపెట్టలేదు సార్. ఫిజికల్ ఉంది కదా, ఫిజికల్ లేని దానికి ఏమో టీఏ 100కి ఎంపీ చేసింది కాబట్టి అది టీఏకి వేసుకోవాలి. యాక్చువల్గా 100 ఎంపీ చేసింది అక్కడ. ఫిజికల్గా పోయినప్పుడు 10 ఉందనుకోండి, 90 అనేది ఎవరికి చేయాలి? టీఏకి చేయాలి. కానీ కంప్యూటర్ చూసినప్పుడు ఎంత ఉంది? 300 ఉందిగా. డిఫరెన్స్ 200 వరకు వేయాలి. అప్పుడు ఇది టాబ్లెట్ షీట్ లాగా వేసి అది ఆయనకి వేయాలి. ఇప్పుడు ఇప్పుడు టీఏకి వేస్తే టీఏ చెప్తారు. ఇప్పుడు నీ 100 చేసినా కదా నా వరకు నేను సేఫ్ ఉందని చెప్తాను. అదొక టాబ్లెట్ చేస్తే సిఓకి ఎంత అమౌంట్, టీఏకి ఎంత అమౌంట్ ఒకటి చేస్తే అయిపోతుంది. చెప్పడానికి ఏమన్నా సిఓ గారు? అదే సార్ డబుల్ టాస్క్ సార్. నేనైతే 1,34,569 రూపాయలు గ్రామ సభలో మీరేం చెప్పినారంటే ఆమె చెప్పింది అనేది జీపీ నుండి రికవరీ కట్టిస్తామని టీఏ గారు తెలపడం జరిగింది. అంటే జీపీ అది జీపీ లేకపోతే బెనిఫిట్స్ ఎవరైతే ఉందో వాళ్ళ దగ్గర కట్టిస్తామని చెప్పినారు. అదే అభిప్రాయానికి కట్టుబడి ఉంటున్నారు. ఇంకా మారుతారు ఇప్పుడు ఏమన్నా?
ఫోటోస్ ఎందుకు నువ్వు కట్టిస్తాను నాకు ఫోటో ఎందుకు కట్టి గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్కి వస్తే నువ్వు ఫోటో నాకెందుకు ఏమో టైం వేస్ట్ నాకు ఫోటోస్ ఉన్నాయంటే ఇది వద్దు మరి కట్టిపిస్తారా ఫోటోస్ ఏంటి నాకు చెప్తుంది ఓకే పని జరగట్లేదు వాళ్ళు కూడా చెప్పట్లేదు పని జరిగింది కానీ ఆ డ్రైవింగ్ ప్లాట్ఫామ్ మీద 4 సార్లు గోడలు లేపి ఇల్లా వాడుచుకున్నా చెప్పి కట్టిపోయండి వాళ్ళతో అంతే రికవరీ నెక్స్ట్ 43 43వ విషయం సార్ 2 గోడ్షెడ్ల పనికి సంబంధించి టాస్కులు జరగకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ 159 బీపీసీ రికవరీ కట్టిస్తారా నెక్స్ట్ కట్టిస్తాను దానికి డిస్కషన్ అవుతాం సార్ దాని గురించి మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడేది కడతాను రికవరీ కడతాను దానికి 44వ అంశం సార్ 22 పనుల్లో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేసినట్టుగా మొత్తం 28,600 రూపాయలు చెల్లించినట్టు సార్ ఇటు పని ప్రదేశంలో నేమ్ బోర్డు లేవు సార్ జీపీ అకౌంట్కి పేమెంట్ చేయడం జరిగింది సార్ ఫొటోస్ కూడా తనిఖీ బృందం వారికి చూపించలేదు సార్ టీఏ గారు 1 నెలలో నేమ్ బోర్డ్స్ ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి పేమెంట్ సార్ ఇప్పటికి చేసి ఎన్ని రోజులు అయింది 21/3/2022 సార్ 2022 ఇప్పటికే 21 3వ నెల మార్చి సంవత్సరం అయిపోయింది సంవత్సరం తర్వాత ఇది కూడా అయిపోతుంది సంవత్సరం మీద 8 నెలలు అయింది చెప్పండి సంవత్సరం మీద 8 నెలలు అయింది మీరు డబ్బులు తీసుకొని ఇంతవరకు బోర్డు పెట్టారు మళ్ళీ ఇప్పుడు కొత్త వివరణ ఏంటంటే మీరు ఇంకా 1 మంత్గా ఉంటున్నారు సరే డబ్బులు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చాయమ్మా డబ్బులు ఒక విషయం చెప్పిందండి మొత్తానికి అయితే చెప్పేందంటే మేము వచ్చింది గవర్నమెంట్ డబ్బులు వచ్చింది గవర్నమెంట్ నుంచి వచ్చేసినాయి మీకైతే మీకు వచ్చినాయా మీ సెక్రటరీకి వచ్చినాయి ఇంకోటికైతే వచ్చేసినాయి మీకు అది చాలు నాకు దాన్ని మీరు వాడుకోలేరు అట్లే బ్యాంకులు ఏమున్నాయంటే నేను వద్దన్నా మీరు వాడుకోవద్దని చెప్పినాను గవర్నమెంట్ ఎవరు వాడుకోవద్దని చెప్పలేదు కదా ఇంకా 1 మంత్ కావాలా మీకు ఇంకా 1 మంత్ కావాలమ్మా సంవత్సరం నుంచి పెట్టిన వాళ్ళు 1 మంత్ అయితే పెడతారు నెక్స్ట్ 46వ అంశం సార్ కంపోస్టెడ్ పనికి సంబంధించి టాస్కులు జరగకుండానే పేమెంట్ చేశారు సార్ ఒక 3 టాస్కులకు సంబంధించి ఏం టాస్కులు లీస్ట్ సార్ డోర్ సార్ అన్ఫోర్సిన్ ఐటమ్స్ పనిలో చేయలేదని టీఏ గారు కూడా తెలపడం జరిగింది సార్ దాంట్లో అమౌంట్ ఎంత అవుతుంది మొత్తం అమౌంట్ 13,000 రూపాయలు సార్ 13,000 రూపాయలు అవుతుంది సిఓ సంబంధం ఏముంది ఇక్కడ ఎంపీ కాలేదు అసలు సిఓ వివరణ రాసిన మీద సిఓకి ఎంత సంబంధం ఉందా ఓకే సెకండ్ టీఏ వివరణ సిఓ గ్రామ సభకు హాజరు కాలేదు చూడండి సార్ విధంగా టైం తీసుకొని చూడండి ఇంకా 7th కాలం లంచ్ బ్రేక్ అండి లంచ్ మాత్రం మీ దగ్గర ఎక్కడ పోతున్నారు సార్ టోటల్ ఎక్స్పెండిచర్స్ 9,30,500 రూపాయలు సార్ ఒక నుంచి 8 ఇన్ఫర్మేషన్ సార్ 9 ఇష్యూ సార్ డిమాండ్ తీసుకోవడం జరిగిందా నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్ 10 ఇష్యూ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు 11 ఇష్యూ సార్ పే చిప్స్ అనేది చేయట్లేదు సార్ ఇక్కడ నుండి ఇప్పుడు పెట్టిన దానికి ఇప్పుడు అయిన దానికి చెప్పండి నాకు ఇక ముందు ఇప్పుడు పెట్టక ఏం చేస్తారు పెట్టక వేరే ఆప్షన్ లేదు మీకు ఉద్యోగం ఉండాలంటే పెట్టాల్సిందే కానీ ఇంతకుముందు చేసిన దానికి సమస్య ఏంది దానికి పరిష్కారం ఏంది మీకు మీరు వచ్చినప్పుడే ప్రింట్ రాలేదు పేపర్ దొరకలేని సమస్యలు వస్తాయి గుర్తుకు వస్తాయి ఇంట్లో గుర్తు రావు మీకు ఇవన్నీ నెక్స్ట్ 10 ఇష్యూ సార్ ఈ బుక్లో రైతులు కూడా సంతకాలు తీసుకోండి సార్ ఎక్కడ సంతకాలు పెట్టనంటున్నారు ఇప్పుడు మీకు ఏం చెప్తారంటే పెండి పేపర్ లేదు సార్ ఇది కూడా సమస్య మీకు అది సమస్య నాకు పెండి పేపర్ లేదా మీకు మరి ఎందుకు పెట్టలేరు సంతకాలు మరి ఇలాంటి సార్ రోల్ కాల్ చేయడం లేదు సార్ 16గా అవును సార్ ఇద్దరే చేయలేరా అందరు చేస్తారా టీఓ ఏపీఓ ఎవరేం చేస్తున్నాను ఎందుకు మన పెట్టు పాయింట్ నెక్స్ట్ 20 సార్ రోజ్గార్ దివస్ నిర్వహించలేదు సార్ పని ఒక అరగంట సేపు మీరు కూర్చుంటే అయిపోయే దానికోసం 1000 రూపాయలు ఫైన్ వేయించుకుంటుంది పెద్ద సమస్యగా అరగంట కూర్చుంటే అది కూడా నెలకు ఒక అరగంట రోజు అరగంట కాదు నెలకు అరగంట నేను లేదు 3 నెలలకు ఒకసారి చేద్దాం అనుకుంటే 3 నెలలకు కలిపి ఒక గంట కూర్చుంటే అయిపోయే దానికోసం మీరు 1000 రూపాయలు ఫైన్ రాబెట్టుకుంటుంది ఇది ఎక్కడ తెలియబడతావు నాకు అర్థం కాదు 20 సార్ రోజుగారు 21 సిటిజన్ చార్ట్
ఏర్పాటు చేయలేదు సార్. ఇబ్బంది సిటిజన్ సార్ ఏర్పాటు చేశాను గ్రామ సభలో తెలిపారు. జీపీ వచ్చినాక లక్ష్యంగా పెట్టిందా? ఓకే ఓకే వెళ్ళండి. రైతు వారి అంకెల పత్రాలు తీసుకోవడం లేదు సార్. ఏపీఓ విధంగా సంతకాన్ని పెట్టిందా? ఏపీఓ బెటర్ అంటుందా? మీరు ప్రింట్ తీసుకుని మీరే చేస్తారుగా, ఎంత పని అది? నెక్స్ట్ ఈరోజు సార్ 3 వర్కైడ్ రెవెన్యూ ప్లాంటేషన్లో 1210 మొక్కలు నాటినారు సార్. ఫీల్డ్కి లెక్కించగా 728 మొక్కలు బ్రతికినాయి, 447 మొక్కలు చనిపోయినాయి సార్. వాటిని వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. చెప్పండి చెప్పండి. ఏపీఎస్ వివరణ ఏంది? ఏపీఎస్ వివరణ ఏంది? 25లో రైతులు కాలు పెట్టుకోవడం జరిగిందని చెప్పి సార్. ఎవరు కాలు పెట్టుకున్నారు? రైతులు అంటారు. చెప్పండి. ఫోటోస్ ఉన్నాయి అప్పటికి కాలు పెట్టి హైవే ఏమంట? హైవే ఏమంటారు? రైతు చాలా దూరం ఉంటుంది హైవే ఏమంటే పొలం. హైవే సార్ ఘోరంగా పెట్టింది సార్. నేను తీసిన దూరం చాలా ఉంటుంది కానీ మన పొలం ఎడ్జి వరకు పెట్టిందా మీరు? రోడ్ బౌండరీ చాలా తీసుకుంటున్నారు. సార్ వీడియోలో చూసాం. వీడియో చూసి గ్రామానికి కూడా సమాచారం ఉంది. బైక్ పట్టుకునే ఉంటారు ఎప్పుడెప్పుడు. ఎవరు పెడుతున్నారు? గ్రామ రైతులకు కూడా పెడుతున్నాం సార్. ఇన్ఫర్మేషన్ 3 సంవత్సరాల నుంచి మేము మంట పెట్టేది ఎవరని అంటే రైతులు సార్ ఇప్పుడు పత్తి కట్టే ఉంటుంది సార్. కొట్టి రైతులు ఏం చేస్తున్నారు సార్, పత్తి కట్ట కొట్టి చెడ్డ సైడ్ పెట్టి నొప్పేస్తారు సార్. అయితే వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది సార్ గ్రూప్లో ద్వారా. ఈ మాట పెడతారు, ఇట్లా బంగారం లాంటి చెట్లను నిలబెడతారు, మీకు కూడా కేసు అవుతుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నువ్వు ఒక్కనే చెప్తే వినర్లే. నువ్వు మంచిగా నువ్వు బాగానే చేస్తున్నావు కానీ నువ్వు ఒక్కనే చెప్తే వినరు. నువ్వు మండల లెవెల్నే వాళ్ళు ఇంకా గ్రామస్తులు ఆయన చెప్తే ఏమైందంటే మా గ్రామం ఓడేగా ఈడేం చేస్తారులే అనే భావన ఉంటారు. ఆల్రెడీ సార్ ఒక రైతు చెట్లు నరికింది సార్. నరికితే మేము ఆల్రెడీ ఎస్ఐ కంప్లీట్ ఇస్తే ఎస్ఐ కూడా వచ్చి చూసిండు. అయితే మనం ఆల్రెడీ అతను నోటీస్ ఇచ్చినాం, చెట్లు పెట్టాలని చెప్పిండు. 10 పెట్టేసింది సార్. పెట్టేస్తే 10 చెట్లు అంటే 100 పెడతాను పెట్టని చెప్పి సార్. ఫస్ట్ పెట్టని చెప్పి దాన్ని డిలే చేసిండు. ఇక తర్వాత ఇక సర్పంచ్ గారు కూడా సార్లే అని మేమే పెట్టించాను సార్. అంటే ఈ సమస్య లేదు గ్రామంలో వాళ్ళు చేస్తే నేను పంచాయత్ సెక్రటరీ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ కొన్ని సమస్యలు ఉంటాయి. గ్రామంలో వాళ్ళు మొహం చూసుకుంటే కొన్ని ఇబ్బంది కదా, సర్పంచ్ ఉంటారు అందరూ ఉంటారు కదా అందరూ మండలి నుంచి మీరే అయితే మళ్ళీ కందిపెట్ట కొట్టి కూడా అంతగానో ఈరోజు సార్ ఒక వర్కైడ్ నందు 400 మొక్కలు నాటడం జరిగింది సార్. ఫీల్డ్కి లెక్కించి 296 మొక్కలు బతుకున్నాయి సార్. 4 మొక్కలు చనిపోయినాయి సార్. వాచిన వాడు ఇవ్వడం లేదు సార్. 220 వాటికి ఇచ్చారు సార్. ఇంకో విషయం సార్ మనం ఏం రాష్ట్రం వివరణ 28లో వివరణ ఏం రాష్ట్రం మనం 8వ కాలం 28లో కోతుల ప్రభావం వల్ల ఒక వర్కైడ్ అదే చదువు నీ సొంత చదువు అక్కడ ఏముందో చదువు నాకు. కోతుల ప్రభావం వల్ల మొక్కలు కొట్టివేయడం జరిగింది. ఒక విషయం మీరు ఏమైనా రాసేటప్పుడు ఎక్కడైనా రాసేటప్పుడు మరి మీరు చెప్పిన విషయం ఈ వీళ్ళనే కాదు ఎక్కడైనా ఎంక్వైరీకి వచ్చినప్పుడు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళు మీరు చెప్పింది రాసుకుంటారు కదా, రాసుకున్న కానీ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఏం రాసిందంటే కోతుల ప్రాబ్లం వల్ల మొక్కలు కొట్టివేయడం జరిగిందని తెలుపుతుంది. కోతుల ప్రాబ్లం వల్ల మొక్కలు కొట్టేస్తే మీరే దానికి కొట్టే రెస్పాన్సిబుల్ మీరే. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 270 మొక్కలు నాటడం జరిగింది సార్. ఫీల్డ్కి లెక్కించి 200 మొక్కలు ఉన్నాయి. 70 మొక్కలు అనేది చనిపోయినాయి సార్. రోడ్ వేయడం వివరణ ఏం రాసింది? రోడ్డు వేయడం వల్ల మొక్కలు చనిపోయాయని ఏ రోడ్ వేసింది? ఏ రోడ్ సీసీ రోడ్డా? కేవలం 70 మొక్కలు అయిపోయినాయా? 200 మొక్కలు మిగతా మొక్కలు బతుకున్నాయి. ఎట్లా బతుకున్నాయి? స్కూల్లో కూడా కొన్ని పెట్టించారు సార్. ఎట్లా మరి ఏం చేస్తారు ఇప్పుడు? రిప్లేస్మెంట్ చేస్తారు. ఎక్కడ ఎవరితో రోడ్ వేసింది చిన్న లారీకి ఉపయోగించండి. రోడ్ వేసిండు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లేకేం లేదు.
ఆ కాంట్రాక్టర్ దగ్గర 70 మొక్కలు పోయినాయి కదా, ఆయన గట్టిగా అడగండి. 500 మొక్కలు మంచి మొక్కలు, నీ మొక్కలు కాదు, మంచి ప్రైవేట్ నర్సరీ పెద్ద మొక్కలు కొట్టి పెట్టాను వేరే దగ్గర, అంతే కదా. ఇప్పుడు ఇందాక ఏమంటుంది, ఒక రైతు దగ్గర అయితే మనకు కష్టం, రైతు దగ్గర 1,00,000 సమస్యలు వస్తాయి, వాడు డబ్బులు లేవని ఏమో చెప్తుంటారు. కాంట్రాక్టర్ దగ్గర అయితే ఆ సమస్య లేదు కానీ, మీ సర్పంచ్ చెప్తే కాంట్రాక్టర్ మంచిగా వింటాడుగా, వినరా? సర్పంచ్ చెప్తినకపోతే ఎవరు చెప్పినారు ఇక, ఆ సర్పంచ్తో మాట్లాడిపోయండి, ఆ కాంట్రాక్టర్ చెప్పండి, మంచి పెద్ద మొక్కలు కొనిపించండి, పెద్ద మొక్కలు కొనిపించండి, మంచిగా అవుతుంది. సార్ 4 వర్గాల నందు 3 నెలలకు ఒకేసారి రాసి ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ కానీ ఇప్పుడు నాకు ఫోటోస్ కూడా చూపించారు సార్. ఎవరైనా అడిగితే నెలవారీగా రాస్తామని 31 ఇష్యూ సార్. మనకు మార్నింగ్ చేస్తున్నాడు కూడా డూప్లికేట్ మాస్టర్ జారీ చేసాం. స్టేషన్ ఎవరు నువ్వే చేసినావా? ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ నువ్వే చేసినావా మాస్టర్? టీఏ గారు అయితే అది చూపిస్తాను. ఎన్ఎస్సీ మాస్టర్ లేదని చెప్పి డూప్లికేట్ మాస్టర్ జాగ్రత్త దారి తీస్తున్నారు. పోతే పోయినాయని చెప్పాలి, ఫేక్ ఛార్జ్ చేయదు. ఎప్పుడైనా పోతే పోవచ్చు, మనసులో ఉండగా తప్పులు జరుగుతాయి. ఆ పోయిందని చెప్తే అయిపోయింది కదా. చూడమ్మా పొద్దున కూడా ఆవలేదు, పొద్దున పొద్దున ఈమెయిల్ కూడా వచ్చింది. ఏమన్నా టీఏ వేయటేనా? ఏం చెప్పండి, మీరు చెప్పగలుగుతారు దానికి ఏమన్నా? వాస్తవంగా చర్యలే అని చెప్పండి. మైక్ తీసుకోమ్మా, మైక్ కార్డు తీసుకోండి. మీరు పని చేయలేని చెప్పండి. అన్నీ ఓకే, మీరు పని జరగలే అని చెప్పంటే అన్నీ ఓకేనే ఉన్నాయి. వాళ్ళ అభియోగం ఏంటంటే పాతవి పోయినాయి అని చెప్పి కొత్తవి తయారు చేసినది మీరు అంటున్నారు. దానికి చెప్పండి మీరు ఏమంటే. అట్లా తయారు చేస్తారు, పాతవి పోతే పోయినాయి అని చెప్పాలి, ఏంటి తప్పేం కాదు. పోయినాయి అని చెప్పాలి, ఏపీఓ మేడం చెప్పాలి, లేకపోతే ఎంపీడీఓ సార్ చెప్పాలి. పాతవి పోయినాయి వాటిని ఏం చేస్తాం అని చెప్పి చెప్పాలి. అప్పుడు వేరే జాతకంలో వెరిఫై చేసుకుంటూ ఊళ్ళోకి వస్తారు, అందరూ అడుగుతారు, 10 మందిని అడుగుతారు. నిజంగా పని జరిగిందంటే పని జరిగిందంటారు, పని జరిగిందంటే రైట్ అయిపోతుంది. కానీ మీరు ఏం చేసిండు, దొంగ పత్రాలు తయారు చేసిండు మొత్తం అన్నీ. అవసరం లేదు, మీరు కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు. జగన్ కొంచెం రాయలేదు. ఎన్ని వర్క్ అయ్యింది? 4 వర్క్ అయ్యింది సార్. సార్ కూలీలు 2 రోజులు ఒక్కొక్కరు 2 రోజులు పని చేస్తే శివ గారు 4 రోజులకు ఎక్స్ట్రా పేమెంట్ చేసి సార్. సార్ 10 సార్. డిమాండ్ నో డిమాండ్ చాలా ఉన్నాయి. సార్ క్రిమిటరీ వారికి సంబంధించి వాటర్ సప్లై కనెక్షన్ ఇవ్వలేదు సార్. వాటర్ సప్లై కనెక్షన్ పైప్ లైన్ అయినా సింటెక్స్ అని ఉందా? జస్ట్ పైప్ లైన్ ఎంత అమౌంట్? అంత బోర్ కూడా ఉందనుకుంటా. సింటెక్స్ ఒకటైతే 50,000 ఉంటుంది. మరి అమౌంట్ ఎంత మొత్తం? బోర్ మోటార్ సార్, స్టార్టర్, తర్వాత పైప్ లైన్, సింటెక్స్ వాటర్ ఇవన్నీ కలిపి 50. డ్రిల్లింగ్ కూడా బోర్ డ్రిల్లింగ్ లేదు సార్, డ్రిల్లింగ్ లేదు సార్. ఆల్రెడీ వాటర్ సోర్స్ ఏమైనా ఉంటే అక్కడ నుంచి మనకు బోర్ అయితే కన్స్ట్రక్షన్ అప్పుడు దానిలే వాడుతుంది సార్. ఇప్పుడు ఒకటే రాష్ట్రంలో ఇంకా టీఏ ఒకటే ఉన్నారు. ఈసీ చెక్ దగ్గర కాలేదా? మెటీరియల్ వరకే కదా, ఒకటే రాష్ట్రం ఉంది. అది ఒక్కటే రోజు అయింది, ఒక్కటి ఇచ్చేస్తా. ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 6 రూపాయలు లెక్కేది నాకు. కట్టండి, డబ్బులు కట్టండి. సార్
జిరాక్స్ కాపీ సార్ అయితే మనకేం పెట్టలేదు బిల్స్ ఇంకో సార్ సప్లై చేసినా మనం ఇచ్చాను కనిపించింది అక్కడ కనిపించలేదు సార్ కిబుటోరియాకి సోలార్ లైట్ ఇవ్వలేదా నీకు మరి అది పెట్టి చెప్పరు మరి. అయిపోయింది కదా ఏం నోట్లో వాటర్ రావట్లేదు ఉన్నాయా లైట్స్ ఇప్పుడు ఉన్నాయి సార్ ఉన్నాయి సార్ మొన్ననే ఇచ్చినాం జస్ట్ 1 మంత్ అయిపోయింది మరి వాళ్ళకి ఎందుకు అనుకోలేదు అక్కడ తీసుకెళ్తాను ఉన్నాయని చూపిస్తే అయిపోతుంది కదా నేను తీసుకోపోతే తీసుకోపోయిండాయా ఎక్కడ ఉండాల్సిన అక్కడనే ఉండాలి ఏమిటో తీసుకోపోతారుగా తీసుకోపోతే దానికి వేరే ఆప్షన్ ఉంది తీసుకోపోతే పోలీస్ కేసు పెడతావు అంతే తప్పించి అక్కడ ఉంటే భద్రంగా ఉండే అని చెప్పి నీట్గా పెట్టుకుంటే మాత్రం అది దొంగతనం ఉంటుంది సార్ అని అవి ఉంటాయి కదా సార్ క్లిప్ అవి పెట్టి ఇచ్చి పెట్టేయండి ఒకటి తీసుకో ఎందుకు తీసుకోపోతారు తీసుకోవద్దా ఎవరన్నా తీసుకో 60 ఉండేవాళ్ళు 50 ఉంటారు తేడా వచ్చింది రాసిన నిండు అవును అసలు చేయలే ఫీల్డ్ మీదే కనబడుతుంది కాబట్టి ఉన్నాయి నిన్న ఉంది ఆయన ఇంకా తేడా వచ్చిందని చెప్తున్నాను నిన్న అనేది 99% అది పెద్ద పెద్ద విషయాన్ని పెద్ద మొత్తాన్ని జరుగుతుంది తప్పించి అటువంటి ఉంటాయి మామూలుగా అయితే నిన్న అనేది అసలు లేకుండా ఉండదు కాకపోతే నువ్వు ఒక 10 మీటర్లు పెడితే ఆయన ఒక 11 మీటర్లు అని చెప్పి దాని వేరియేషన్ ఉంటే ఉండొచ్చావు కానీ ఇది నిల్లు అంటుంది ఇక్కడ నిల్లు అంటే అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఎంత ఉంది లేదు సార్ అంత ఉండదు 1100 నేను అందుకే అడుగుతున్నాను 1,58,300 రూపాయలు దాని మొత్తం దాని కాస్ట్ 2 లక్షలు రూపాయలు 240 సార్ అది అందుకోసం అడుగుతాను లేకపోతే ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్ అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ వర్క్ చూసినారా మనకు బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ లేకుండా సిఓ అది మన ఫోటో క్యాప్చర్ 7 డేస్కి అయింది సార్ అది అయితే మనం డిక్రీజ్ చేయడానికి అమౌంట్ ఎంత అమౌంట్ రాస్తే ఎడ్డీ రాసినప్పుడు మనం అమౌంట్ చెప్తే ఇక్కడ ఎంత రికవర్ అయ్యే విషయం పెట్టాలి ఇక్కడ అమౌంట్ ఉంటే చెప్పినా సార్ పెట్టిస్తాను ఏమంటున్నాను పెట్టిస్తాను ఎప్పుడు పెట్టిస్తా అంటున్నాను 10 డేస్లో అట్లా పెట్టిస్తాను మీరు ఎప్పటి నుంచి అడుగుతుంది ఈ విషయాన్ని లాస్ట్ ఇయరే చెప్పిన లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఎప్పుడైనా 10 రోజులు చెప్తుందా లాస్ట్ ఇయర్ చెప్తే పెట్టిస్తా అన్నారు మళ్ళీ మధ్యలో 2-3 సార్లు అడిగినా సార్ ఏమంటారు అమౌంట్ లేవు మేడం పెట్టిస్తాను అమౌంట్ జీపీ అకౌంట్ లైఫ్ తీసేసుకుని ఖర్చు పెట్టేసిందా నాకు వచ్చేది తక్కువ పడుతుంది సార్ కరెంటు బిల్లుకే ఎక్కువ పోతుంది సార్ సారీ మేము చెప్పేది వేరే నేను ఏమంటున్నంటే మీకు అడిగిన మిమ్మల్ని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అడబ్లో అడిగిపోయింది ఈ జీపీ అకౌంట్లో 16,000 లీచ్ పిట్ కోసం 6,000 సింటెక్స్ కోసం 5,000 వుడ్ డోర్ కోసం డోర్ కోసం 6,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి ఎంజిఎన్ఎల్ఎస్ అకౌంట్లో పడ్డాయి ఆ డబ్బులు ఎట్టిపోయినాయి ఎవరు సంతకం ఎవరు పెట్టిండు ఎవరెవరు మీరే కదా రైట్ ఇంకేం కట్టండి పెట్టాల్సిన పనులే అని చెప్పండి డబ్బులు కట్టేసి అయిపోయింది ఎట్లా కడతారా ఎంత అమౌంట్ ఎందుకు తేడా వస్తుంది అసలు మీరు సరిగ్గా పని చేస్తే ఎక్స్ట్రా వాళ్ళకి ముందు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడం ఎందుకు వానెమ్మడి తిరిగి వాడిని బదులాడుకుంటా మళ్ళీ రికవరీ చేసి కట్టడం ఎందుకు ఇవన్నీ ఎందుకు సరిగ్గా పనిచేసేటప్పుడే ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం కేటాయించి సరిగ్గా కొద్దిగా వస్తుంది తప్పెందుకు వస్తుంది నెక్స్ట్ 31 సార్ క్రిమినల్ వర్క్లో టైల్స్ తేడా వచ్చింది టైల్సా ఎక్కడ టైల్స్లో టైల్స్ అంటే ఇంకా కొంత పని చేసి ఉంది సార్ జీపీ అమౌంట్ ఎప్పుడు అయిపోయింది ఎప్పుడు ఇంకెన్ని సంవత్సరాల కదా ఉంటారా ఇంకా మీరు అంటే టైల్స్ ఇంకా కాలం అంటే సెకండ్ ఫిఫ్త్ యూసేజ్లో ఉంది ఇప్పుడు మరి బాత్రూమ్స్ అయినప్పుడు సాంగ్ ఎక్కడ చేస్తుంది టైల్స్ ఇంకా పని జరుగుతుంది ఎంత అమౌంట్ అది ఎంబీ రికార్డ్ చేయకుంటే కూడా ఉంది సార్ వితౌట్ ఎంబీ రికార్డ్ ఉంటుంది సార్ ఇదా మరి రాయాలి ఇక్కడ కాదు సార్ అది ఎల్బిడి ఎంబీలో ఎల్బిడీలు అనేది రాయాలి 32 సార్ సోలార్ లైట్స్ పెట్టలేదు సార్ సోలార్ సెకండ్ గారు క్రిమటోరియల్ చెప్తాను ఇప్పుడు ఏంటంటే లైట్స్ ఎక్కడ పెట్టిన ఇప్పుడు తీసుకుని సోలార్ పెట్టేది సార్ వేరే నార్మల్ లైట్ ఎక్కడ పెట్టించినావు ఏదో లైట్ మనకు లైటింగ్ ఉండాలి మనకు నైట్ అయినప్పుడు లైట్ వెళ్ళడం కోసం కావాలి నాకు
నార్మల్ లైటింగ్ ఎక్కువ అవుతుంది నీకు. నార్మల్ అంటే నువ్వు వైరింగ్ తీసుకోవాలి, కరెంట్ కనెక్షన్ పక్కనే బోర్ ఉంటుంది సార్. దగ్గరనే ఉంది కరెంట్ కనెక్షన్. ఎంత అయింది దానికి? ఆయనకేమో ఎంత అయిందయ్యా? లైట్ 100-200 అవుతాయి కదా. వైర్కు అంత మొత్తం కలిపి ఎంత అవుతాయి? సార్ అక్కడ ఏం లేదు సార్, లొకేషన్లో ఏం లేదు. ఇన్ఫర్మేషన్ అది సర్పంచ్ ఉప సర్పంచ్ హాజరు కాదు, ఒక గ్రామ పెద్దలు ఎన్నుకొని గ్రామ సభ నడిపించవచ్చు. 3:30 సార్. చెప్పండి, 1:30 వరకు చదవండి. అది ఎందుకు సెక్రటరీ గారు సర్పంచ్ ఓకే, ఉప సర్పంచ్ నెక్స్ట్ సీనియర్ మెంబరేనా గ్రామస్తుడా? 6వ వార్డు మెంబర్ ఒకటి తిరుపతి. ఎట్లా ఉన్నట్టు సర్వ్ చేసింది? ఎలక్షన్ పెట్టింది అక్కడ రాష్ట్రంలో ఒకటే ఏంటి ఇట్లాంటి సార్ 17 తారీఖు ఎన్జీ కొత్తపల్లి గ్రామ పంచాయతీ నందు 16/12/2022 వరకు 13వ విడత సామాజిక తనిఖీ జరిగిన తర్వాత తేదీ 17/12/2023 రోజున గ్రామసభ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ హాజరు కానందున గ్రామంలో గ్రామ పెద్ద ఎస్ ఎల్లమ్మ గారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. చాలా ఘోరమైంది. సరే నువ్వు ఎట్లా నిర్వహించినావు, కాకపోతే నీ చట్ట ప్రకారం నేను ఎవరు ఏమనకపోవచ్చు. కానీ ఇది గ్రామంలో గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద విషయం, ఇంత ఇష్యూస్ వీళ్ళందరూ ఎందుకు వచ్చి కూర్చోండి? అందరూ చేసిందా? చూపించండి అది చేసిందా వాళ్ళు? చేసిందా? కన్ఫర్మ్ చేసుకున్నావు? కొత్త జాబ్ కార్డు నేమ్ యాడింగ్ ఉంటే మళ్ళీ ప్రజా వ్యక్తిగతంగా చూడకండి, అక్కడనే ఇమ్మీడియట్గా చేయమని చెప్పండి. అక్కడ పట్టాలు అంశం సార్, ప్రైసిప్స్ అనేది పంపిణీ చేయలేదు సార్. 15 సార్, 7 రకాల రిజిస్టర్లో 4 రకాల రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయట్లేదు సార్. 16 అంశం సార్, పనులు జరుగుతున్న ఫోటో చూపించడం జరిగింది, మిగతా 2 దశల ఫోటోస్ అనేది చూపించలేదు సార్. 17 అంశం సార్, వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ అనేది నిర్వహించలేదు సార్. 18వ అంశం సార్, ఎన్నికలలో రైతుల కూలీల సంతకాలు అనేది తీసుకోలేదు సార్. 19వ అంశం సార్, మస్టర్లో రోల్ కాల్ చేయడం లేదు సార్. 20వ అంశం సార్, వేతనాలకు సంబంధించిన ఎన్నికలలో ఈసీ గారు చెక్మర్ అనేది పూర్తిలో చేయడం లేదు సార్. 21వ అంశం సార్, 12 పనుల కాలం అనేది ఎన్నికలో రాయడం లేదు సార్. 28వ అంశం సార్, 3 మంది హక్కుదారులు 18 రోజులు పనిచేసినట్టుంది సార్. మస్టర్లను పరిశీలించగా వీరికి హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇవాళ ఇద్దరిని అంటున్నాను నేను, చెప్తే నాకేం కాదు. అది వాళ్ళకి ఇస్తే అయిపోద్దిగా. 32వ అంశం సార్, 2 అవెన్యూ ప్లాంటేషన్ పనుల్లో 800 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం సార్. ఇది పరిప్రేక్షణలో లెక్కించగా 537 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 203 మొక్కలు అనేది 263 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. మళ్ళీ వర్క్ అవుతా మళ్ళీ పోతాయి కదా. ఆగరు నీ నోటీసుల కోసం రైతులు ఆగమంటే ఎవరు ఆగరు. మీరు పెట్టే ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని పెట్టాలి. ఊరికే పెడతారు మళ్ళీ ఖచ్చితంగా రేపు మళ్ళీ హార్వెస్టర్ పెద్దగా ఉంటుంది ముందర. నేను తప్ప అంటే పెట్టకండి అంటున్నాను, పెట్టకండి. ఆల్టర్నేట్ వేరే మార్గం చూసుకోండి. అనవసరంగా మళ్ళీ పెట్టామంటే మళ్ళీ ఈ పిండి మొక్కలు 200 మొక్కలు 10 రూపాయలు వేసుకున్నా కూడా అవుతాయి, 2000 అవుతాయి. దానికి మళ్ళీ వాచని పడని మళ్ళీ 3 4 నెలలు నీళ్ళకి వస్తాయి. తీరే వరికోతలు వచ్చినాక మళ్ళీ పోతాయి ఎండు మొక్కలు, మళ్ళీ ఇట్లా మళ్ళీ వస్తాయి. వేరే దగ్గర పెట్టండి అక్కడికి. అండర్ గ్రౌండ్ అయినా ఓపెన్ అయినా ఓకే పెట్టా. మరి ఎక్కడ పెట్టిస్తారు? పెట్టడానికి కూడా మరి ఎందుకు చెప్పి రీప్లేస్మెంట్ చేపిస్తామని చెప్పి ఎందుకు చెప్పింది? మరి అక్కడ ఆ ప్లేస్లో లేదు సార్, వేరే బజార్లలో పెట్టింది. వేరే బజార్లో నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ 20 లక్షల ఫండ్ వస్తుంది, మళ్ళీ అప్పుడు వేరే బజార్లో కూడా ట్రైన్ అవుతుంది సార్. ఇప్పుడు అది పేమెంట్ జీపీ నుంచి ఇస్తారు, ఎట్లా అది ఏం కదా ఎవరికి ఇస్తాం? PO లేకపోతే AP పంపిస్తాం. సరే మీరు మీ రూల్ ప్రకారం TN రాసింది, కానీ మేము అడిగేది మాత్రం AP ఏందమ్మా నిలిచేది?
ఎక్కడ పెట్టుకుంటారు? జాగ్రత్తగా భద్రంగా ఉన్నాయా మీరు? మీరు భద్రంగా ఉంటాయి, మంచిగా అట్లా ఉంచుకోండి, డబ్బులు కట్టాలి మీరు. అది రీజన్ కాదు కాదు ఇంకోటి సార్ ఇది రికార్డు ఇవ్వాలి సార్, పిఆర్ రికార్డ్ సంబంధించి 39 సార్ తీసుకోలేదు సార్. 10వ అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయలేదు సార్. 11వ అంశం సార్ ప్లే స్లిప్స్ అనేది పంపిణీ చేయలేదు సార్, పంపిణీ చేయాలని కోరడం జరిగింది సార్ హక్కుదారులు. 12వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్లో 2 రకాల రిజిస్టర్ సార్ సుస్థిర ఆస్తుల రిజిస్టర్ పిఆర్ రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 13వ అంశం సార్ పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్, మిగతా 2 దశలో ఫొటోస్ చూపించలేదు సార్. పట్టాలి సార్ వర్క్ అంతేగా మనకి 400 ఉంటాయి మొక్కలు, దాంట్లో చనిపోయిన ఏం రాయాలి మళ్ళీ, అది రాయలేరా? సర్వైవల్ అంటే బతుకున్న వాళ్ళు అంతే కదా, బతుకునే రాయాలి, మీరు పెట్టినే రాయాలి కదా. 20 సార్ ఇది రోజ్గార్ దివస్ సంబంధించిన అంశం సార్, ప్రజెంట్ చార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సార్, నిర్వహిస్తున్నారు. 21 సార్ ఐడి పీరియడ్లో సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయలేదు కానీ ప్రజెంట్ అనేది ఉంది సార్, ఏర్పాటు చేశారు. 22వ అంశం సార్ పట్టదారు పాస్బుక్స్ మరియు రైతాంగ పత్రాల తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 23వ అంశం సార్ మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. 24వ అంశం సార్ 2 అవెన్యూ ప్లాంటేషన్ పనులలో 754 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం సార్ పని ప్రేషన్లో లెక్కించగా మొక్కలే పెట్టలేరు అసలు. ఉన్న ప్లేస్ అంతా పెట్టేస్తున్నాం, మనకు ఆ మొక్కలు పట్టినాయి సార్. అసలు ఆమె చెప్పింది కరెక్ట్ చెప్పిందాం ఏంటంటే విషయం ఎన్ని మొక్కలు మొత్తం 800 మొక్కలు సార్. 800 మొక్కలు ఎన్ని మొక్కలు బతుకున్నాయి? 475 సార్ 325 పెట్టిన 625 అట్లా పెట్టాం సార్. ఒక 100 మేబీ డిఫరెంట్ రేట్ వస్తుంది కదా. 500 600 మధ్యలో పెట్టినాడు, కాకపోతే ఎస్టిమేషన్ మాత్రం 800 ఎస్టిమేషన్ అదే కదా రాయాల్సింది. అది అది రాయాల్సింది 800 మొక్కలు పెడితే 400 మొక్కలు చనిపోయినాయి కాదు, 600 మొక్కలు పెట్టింది, 800 మొక్కలు రికార్డ్ చేసిండు, దాన్ని 400 మొక్కలు పడుతున్నాయి. అంత డీప్గా పోవాలి, ప్లేస్ లేదు కాబట్టి మనం ఎస్టిమేషన్ వేసుకునేటప్పుడు మనం తక్కువ ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఎంత అరెకరం ఎంత ఎస్టిమేషన్ వేసినా అది కూడా ఎస్టిమేషన్ 400 మొక్కలు ఎస్టిమేషన్ వేస్తే నెక్స్ట్ ఏం లేదు. అతను ఊరికెళ్ళేసి మాస్టర్ సెంట్లో పెట్టుకుని పేమెంట్ టైంకి అడావిడ అవుతుందన్న ఉద్దేశంతో తీసుకొచ్చి టీఏ గారికి ఇచ్చేసింది. నెక్స్ట్ ఏమైంది టీఏకి ఇచ్చిన తర్వాత టీఏ మీరు చూసినా మీరు కూడా ఆమె మేట్ని పెట్టుకుంది, ఆమె తరఫున ప్రాక్సీ పెట్టింది, ఒక అసిస్టెంట్ పెట్టుకుంది. మీరు కూడా అట్లా అసిస్టెంట్ పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారు? మీరు చూడాలి కాదు, మీరు చూడలేరా? మీరు కూడా మీరు చూసిందా? చూసి అక్కడే ఉన్నది రాసింది, ఏమైనా రిమార్క్ ఏమైనా రాసిందా? నోట్ కానీ రిమార్క్ కానీ రాసిందా? మరి ఏం రాకుండా పేమెంట్ ఎట్లా పంపించింది మీరు? ఆ తర్వాత నెక్స్ట్ ఎడిపోయింది, మీ తర్వాత ఎడిపోయింది. మీరు ఏమైనా చూసినా? మీరు కూడా లైట్ ఎందుకంటే మనకు 3 days కూడా అయిపోతుంది సార్, అలా ఒకటి కూడా వేస్ట్ కనుక పేమెంట్ రాదు. నెక్స్ట్ మీ తర్వాత ఎడిపోయింది ఫైన్ ఏపీ గారు మీరు చూసింది ఏమన్నా? మీరు కూడా అంతే టైం అయిపోతుందో పెట్టేసాను. ఎంతమంది బాధ్యత చేసిన మీరు అక్కడ సరిగ్గా చేయలేదు, ఏపీ సరిగ్గా చేయలేదు, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు. ఇంతమందిని ఒక్కరు సరిగ్గా చేసినా పని ఇట్లాంటిది కాదు కదా. నెక్స్ట్ 31 అంశం సార్ 2 రోజులు పనిచేయడం జరిగింది సార్, కానీ టోటల్ మెయింటెన్స్ కాలంలో 4 రోజులు వేయడం వల్ల 2 రోజులు 160 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. సేమ్ అది కూడా కంప్లీట్. నెక్స్ట్ 32 అంశం సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్, అవెన్యూ ప్లాంటేషన్ నర్సరీ ఉంది సార్, విలేజ్ పార్కింగ్ సార్ 60,000 మొత్తం. చెప్పండి, ఆయన చెప్పడమ్మా, రికార్డ్ చేయకపోతే మీరు పిఓ గారు ఇద్దరే. నెక్స్ట్ ఏదండి 33 అంశం సార్ ఫ్లోరింగ్ ఆర్ఆర్ మిషనరీ ఫ్లోరింగ్ ఉంది సార్, ఆర్ఆర్ మిషనరీ సార్. ఈ ఫ్లోరింగ్ సంబంధించి
మన అన్ఫోర్స్డ్ ఐటమ్స్ సంబంధించి అక్కడ ఏర్పాటు చేయాలి సార్. ఏం చూపించలేరా? అది దేనికనేది వివరాలు రాయాలి సార్. దాంట్లో మనకు రికార్డ్ చేసిన దానికి పేమెంట్ చేసిన దానికి లేదు అక్కడ. ఏం చేసిన అన్ఫోర్స్డ్ సార్ ఇది బ్యాగ్ ఫిల్లింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ తర్వాత కాస్ట్ ఆఫ్ స్వీట్స్ వీటికి అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. కాస్ట్ ఆఫ్ సీట్స్ అనేది ఓకే. ట్రాన్స్పోర్టేషన్ రెడ్ సైల్ సార్. రెడ్ సైల్ ట్రాన్స్పోర్టేషన్ అవును సార్. కన్వర్షన్ ఏమైనా ఉన్నాయా? బ్యాగ్ ఫిల్లింగ్ కాస్ట్ అవి మన ఇది రాసిన సీడింగ్